ఈరోజు అంశం ఏంటండి? అశాంతి కలిగిన హృదయాలకి, అశాంతి గల హృదయాలకు దేవుని యొక్క స్వరం ఏం చెప్తుంది ఈరోజు వినాలి. వాట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ టుడే. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్కు మనతో ఏం మాట్లాడబోతుంది? ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రవేశిస్తుందో ప్రార్థన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా ఆయన వాక్కును మనం స్వీకరిస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను వింటాను కాబట్టి నాకు అవసరం లేదు. నాకు కావాల్సిన ప్రార్థన నేను చేయాల్సింది అవసరం లేదు. ఎందుకంటే నేను ఆయన స్వరం వింటాను, ఆయన కార్యాలు ఏదైతే ఆయన చెప్తాడో అదే రీతిగా నడవడానికి నేను ప్రయాసపడుతుంటాను. మరి వాటి కోసమే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ పాట పాడాలి, నన్ను దీవించండి. ప్రభువా, ఈ యొక్క కార్యం నేను చేయాలి, నన్ను దీవించండి. ప్రభువా, నేను వాక్యం చెప్పాలి, నన్ను దీవించండి. ప్రభువా, నాకు మంచి అన్నం ఇవ్వండి, నా అద్దె కట్టండి. నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఆమేన్. గర్వంగా చెప్తలేను. నేను ఇది ప్రార్థన ఇప్పటి వరకు మన ప్రియురాల గురించి రెంట్ కట్టండి ప్రభువా నేను ప్రార్థన చేయలే. హల్లెలూయా. ఏ కార్యం పర్సనల్గా చేయమని నేను దేవుడిని అడగలే. కానీ ఒకటే అడుగుతాను, ప్రభువా ఫ్రైడేని దీవించండి, వచ్చే వాళ్ళని దీవించండి. రేపు సాయంత్రం ప్రేయర్ ఉంది. ఈ ఫ్రైడే ప్రేయర్ అయిన తర్వాత సాయంత్రం ప్రేయర్ ఉంది. వాటిని దీవించండి, వారింటిని దీవించండి, నాతో వస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి గృహంలో నేను కాలు పెట్టక మునిపే నీ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరగాలి, విడుదల రావాలి, దుష్టాత్మలు తొలగిపోవాలి, సైతాన్ క్రియలు జరగకూడదు. ఈ రోజు నుంచి వాళ్ళు నీ కుటుంబంగా మారాలి. ఎందుకంటే దేవుడు నాతో వాగ్దానం చేశాడు, ఎక్కడ నువ్వు కాలు పెడతావో అక్కడ నీకు విజయం అన్నాడు. మరి విజయం రావాలంటే ఇవన్నీ ప్రభా నన్ను దీవించు, ఆశీర్వదించు, ఐశ్వర్యం వరదల వలె పొరలాలి అని నేను ప్రార్థన చేసుకుంటే డబ్బే వస్తుంది, ఆత్మ రాదు. నేనేం చేస్తాను? డబ్బుని ఏం చేస్తాను నేను? ప్రైజ్ ద లార్డ్. కారు ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉంది. ఎక్కడికి పోవాలి? అవునా కాదు? ప్రైజ్ ద లార్డ్. సొంత ఇల్లు ఉందని ఇల్లు రోజంతా పొరులుతూ ఉంటామా? మనం ఆ రకమే, లేవబుద్ధి కాదు మనకు పొద్దున. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రకంగా కాబట్టి ప్రియమైన దేవుని కార్యం మీద మన మనసు పెడితే దేవుని రాజ్యం మీద మన మనసు ఉంది. అదే దేవుడు చెప్పాడు, ముందు నా రాజ్యాన్ని వెతుకన్నాడు. ముందు నా నీతిని వెతుకు, నేను ఎంత నీతిమంతున్నో అది వెతుకు, నా రాజ్యం వెతుకు, అన్ని నీ వెనకాతలో వస్తుంది. భర్త వస్తాడు, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారో వస్తారా అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ బిడ్డలు ఎడారిలో మాంసం తిందాం అనుకున్నారంట. ఏం తిందాం? మాంసం. ఈరోజు మీరు బగారాబాయిని తింటున్నప్పుడు మీకు మనసులో అలాగే అనిపించింది, ఈరోజు బ్రదర్ బగారా బాగాని పెట్టిండని. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రకంగా వాళ్ళకి కూడా మాంసం తినాలనిపిస్తే వాళ్ళు చూడండి, ఎడారిలో మాంసం కొట్లే లేవు, చికెన్ మటనే కనిపిస్తలేదు, ఒక జంతువు కనిపిస్తలేదు. బాగా ఆలోచించాలి మీరు. అలాంటి స్థలంలో మోసే గారు అడిగితే దేవుడు ఒక్క మాట చెప్పలే, వాళ్ళని సరిపోయినంత తినుమనండి అన్నాడు. మోసేతో ఇచ్చిన మాటను దేవుడు ఒక పెద్ద గాలిని విసిరాడు అని. ఎన్ని పక్షులు వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? గట్టిగా. నువ్వు ఎంత గట్టిగా అంటావో అన్ని వస్తున్నాయి నీ కాళ్ళ దగ్గర. ప్రైజ్ ద లార్డ్. అల్లుడు రావాలని చూడు, ఎంత ఆయాసము. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రీతిగా కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు కోరుకున్నది అలా దేవుడి దగ్గర కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పడేశాడు. తిన్నంత తినండి అన్నారు. తినగలిగారా? లేదు. అదే విధంగా దేవుడు మనకు కూడా ప్రతిరోజు మన్నా ఈ వాక్కు ద్వారా ఇస్తున్నాడు. ఈ రోజు ఇప్పుడు ఇస్తున్నాడు మనకి. మీకు తెలుసా మన్నా యొక్క అర్థము? మన్నా ఏమైతుందంటే బాగా కురుస్తుంది పొద్దుగాల, ఉదయాన్నే దేవుడు కుమ్మరిస్తాడు. అవునా కాదా? మాట్లాడతారా? వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఉదయాన్ని కుమ్మరించిన తర్వాత ఎంత కావాలంతా మీరు తీసుకోండి అన్నాడా లేదా? గట్టిగా తీసుకోమన్నాడా లేదా? ఎంత తీసుకోమన్నాడు? ఏది చేతిలో చూపెట్టండి, చేతులతో చూపెట్టండి. ఇప్పుడు మీరు ఎంత చూపెడతారు అంతనే వస్తుంది. ఆంజలినాకి ఇంతనే కావాలి,
ప్రైజ్ ద లార్డ్. Praise the క్యారీ Lord. నమక్ గిన్నె కావాలి, ఎందుకంటే పక్కన అడ్డుంది కదా, మనం పోగొట్టుకుంటాం, ఇలాగే పోగొట్టుకుంటున్నాం. అడ్డు ఆటంకాలు పెట్టుకొని దేవుడి దీవెలను పోగొట్టుకుంటున్నాం. ప్రాక్టికల్గా ఇది జరుగుతుంది. నా పక్కన చూడండి, విశాలంగా ఉంది, Amen. ఎవ్వరు లేరు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నేను అలాగే ఉంటాను ప్రతిరోజు. Praise the Lord. నా నిజ జీవితంలో ఎవ్వరు లేరు. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి మీరందరు నాతో మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను, అవునా కాదు? అది మీకు నాకున్న మధ్యలో దేవుని సావస్సు, దేవుని ప్రేమ, దేవుని గౌరవం, దేవుని యొక్క సమస్త మన మధ్యలో. సో మన్నా కురిపించాడు. ఎంత ఏరుకోమన్నాడు? ఎంత నీకు ఈ రోజుకి కావాలి అంతనే. దాని తర్వాత ఎక్కువ తీసుకుంటే పురుగులు పడుతుంది కాదు, ఎక్కువ తీసుకుంటే పురుగులు పడ్డం కాదు డైనా సిస్టర్. దాచిపెట్టు. ఎక్కువ తీసుకొని దాచిపెట్టుకుంటే ఏ రోజు ఆ రోజు కక్కేయాలి. ఇప్పుడు దేవుడు నాకు కొన్ని వాక్యాలు ఇస్తాడు, నేను వెంటనే చెప్పేస్తా. ఆమేన్. అందుకే నేను డైలీ వాక్యం చెప్పడం మొదలెట్టిన, ఎందుకంటే చాలా నిండిపోతుంది. Amen. ఏడికి పోతుంది ఇది. రోజు చెప్పేస్తే మీరు రోజు వినలే. నేను రోజు ప్రతి సమయం యొక్క ప్రార్థన బోధించాను, ఖాళీ లేకుండా మీరు బోధించే విధంగా, ప్రార్థన చేసే విధంగా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మన్నా ఎంత కావాలంత, తిన్నంత, ఎంత నీవు నీ కుటుంబంకి సరిపోయినంత ఏరుకోండి అన్నాడు. తీసుకోండి అంతగా, రేపటికి మళ్ళీ నేను ఇస్తానంటున్నాడు, అవునా కాదు? అవును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి తీసుకోకపోతే ఏమవుతుంది మన్నా, అది చెప్పండి. ఇఫ్ యు డోంట్ టేక్ మన్నా ఫర్ ద డే, వాట్ విల్ హ్యాపన్? కరిగిపోతుంది. ఆకలితో ఉపవాసం ఉండాలి. సిస్టర్ కరెక్ట్ చెప్పి, ఇంకా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్, వేరేలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మీలో మన్నా ఏమవుతుంది? నేను ఏదో పెద్ద కొండను తీసుకొచ్చి పెట్టి మాయమైపోతుంది. కరిగిపోతుంది, మాయమైపోతుంది. ఈమె వాక్యం నిన్న మొన్న విన్నది కాబట్టి చెప్పింది. వీళ్ళకి నోరు పెద్దది, అవతలకు అవకాశం ఇయ్యరు. ప్రైజ్ ద లార్డ్. Praise the The Lord. Lord. వాళ్ళు ప్రయాసపడే విధంగా వీళ్ళు ఇయ్యరు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ఏ రోజు మన్నా ఆ రోజు వాళ్ళు తీసుకోకపోతే అదేమవుతుందంటే మళ్ళీ చేతికి దొరకదు. వేవప్రేట్, అది కరిగిపోతుంది. మళ్ళీ మీరు వెతికినా దొరకదు, తవ్వినా దొరకదు, ఏం చేసినా దొరకదు. అదే విధంగా ప్రతిరోజు దేవుడు తన మన్నా తన వాక్కు ద్వారా మనకిస్తున్నాడు. ఆమేన్. అది మనం ఈరోజు తీసుకోకపోతే కరిగిపోతుంది. అది మనకు రాదు, అది దొరకదు మళ్ళీ. సో ఏ సమయం యొక్క వాక్యం ఆ సమయం మనం పరిపూర్ణంగా ఆ వాయిస్, దేవుని యొక్క స్వరం, దేవుడు ఏమన్నాడు? మందులతో కాదు, మూలికలతో కాదు, నా స్వరం ద్వారా మీకు స్వస్థత అన్నాడు. ఆమేన్. సో వెన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కమ్స్, యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ బి హీల్డ్, యూ విల్ బి డెలివర్డ్. Amen. మీరు విడుదల పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు లేవనెట్టబడుతుంది, Amen. మీ కుటుంబంలో జరగాల్సిన కార్యాలు జరుగుతాయి. Amen. అన్ని రకమైన చూడండి, దేవుడు అన్నాడు, ఎంతగా నా వాక్కు నీలో ఉంటుందో నువ్వంతగా ఏదడిగినా నేను నీకు ఇస్తానన్నాడు. Amen. ఇది దేవుని వాగ్దానం. నాకు దేవుడు నాతో ఏమన్నాడంటే, మళ్ళీ నా ప్రవచనను, నాకు ఇచ్చిన ప్రవచన ప్రాఫిటిక్ వర్డ్ మీకు రిపీట్ చేస్తున్నా. ఒక ప్రవక్త నాతో ఏమన్నాడంటే, నిన్ను తండ్రిగా దీవిస్తాడు దేవుడు అన్నాడు. ఎవరికి? మీ అందరికీ. అవునా కాదు? అంటే అబ్రహాం దీవెన నాకుంది. Amen. అబ్రహాంని ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో అదే విధంగా ఆ బ్రదర్ నాకు ఎవరో తెలియదు, నేను అతన్ని బ్రదర్ అనే పిలుస్తాను. సో ఇప్పుడు లేడు ఆయన, అప్పటి నుంచి ఎక్కడ మాయమైండో నాకు తెలియదు. సో ఆయన చాలా సీరియస్, చాలా స్ట్రిక్ట్ అనమాట. నేను ఆయన అంటే ఎందుకు పరిగెట్టుకొని వెళ్ళేవాడిని అప్పుడులో అంటే, ఆయన స్తుతి ఆరాధన గురించి చెప్తాడు అని వస్తున్నాడని చెప్పారు నాకు. నేను పరిగెట్టుకొని వెళ్ళాను. అప్పుడులో నాకు ఆది కాండం, జెనసిస్ ఎక్కడ ఉంది తెలియదు బైబిల్లో. ఏది ఎక్కడుంది? ఆదికాండం. మొదటి అధ్యాయం ఎక్కడుందో నాకు తెలీదు.
కానీ స్తుతి ఆరాధన చేసేవాడిని. బైబిల్ తెలియదు, స్తుతి ఆరాధన తెలుసు. చేశాను. నాకు టీం ఉండే అప్పుడు కూడా. మా టీం మెంబర్స్ తెలియదు, మనకి తెలియదని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో నేను వెళ్ళాను, కూర్చున్నాను. సో నేను కీబోర్డ్ దగ్గర ఉన్నాను. అతను నన్ను పిలిచాడు, బ్రదర్ ప్యాట్రిక్ ఇక్కడ వచ్చి ముందు కూర్చోమన్నాడు. అయినా సరే వచ్చి కూర్చున్నాను. అతను వాక్యం చెప్తూ చెప్తూ ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఒక మహాజాతిగా చేస్తాడు. ఆమేన్. ఉండండి, నేను అక్కడ పంక్చర్ అయినా. ఎందుకంటే ఈడ ఒక్క వచనం తెలియదు మనకి. ఎన్ని తెలుసు? ఒక్కటి రాదు మనకి. కొన్ని పాటలు వచ్చు, తెలుగా అసలు రాదు. నేను నువ్వు అనడం, కూసో, లేవు, పో, ఇలాంటి భాష మనది. ఎక్కువ తెలుగు రాదు. అయితే బాగా ఆలోచిస్తున్నా. మా టీం మెంబర్ మేరీ అని ఉండేది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆమె ఎవరో కాదు, మా డాలి వల్ల చిన్నమ్మ అవుతుంది. ఏమవుతుంది? చిన్నమ్మ. మేరీ కిరణ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ అమ్మాయిని, బ్రదర్ నీకు మంచి వాక్యం వచ్చింది. టీం మెంబరే ఆమె. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏం మంచి వాక్యం వచ్చింది. లోకం అంతటికి తండ్రి అంటే ఎంత పెద్ద హోదా ఉండాలి, ఎంత పెద్ద పేరు ప్రతిష్ట ఉండాలి. ఇది ఇంత చిన్నది కాదమ్మా, నువ్వేదో తీసుకుంటున్నావు. అయినా అది ఎక్కడుంది, తీసి చదువు అన్న. మనకు రాదు కదా. Praise the Lord. మీరందరూ అనుకుంటారు తెలివి ఇప్పుడే ఉంది బ్రదర్కి. బైబిల్ చదవకముందు నుంచే తెలివితేటలున్నాయి నాకు. Praise the Lord. ఎందుకు అడగండి, ఇలాంటి వాళ్ళు దొరుకుతారని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నిన్ను మించిన వాళ్ళు వస్తారా బాబు, నీకు లోక జ్ఞానం ఉండాలని కొన్ని సంవత్సరాలు లోకంలో నడిపించాడు. అయితే ఆ అమ్మాయి చదివింది, చాలా సంతోషం, చాలా బాగా వచ్చింది అన్నాడు. ఇప్పుడు నా మనసులో డౌట్ ఒకటే ఉంది. అమ్మా ఆడ ఎనికి పోమ్మ అమలమ్మ అంగ పినాల పోమ్మ, అది ఇక్కటో అంగ చీర అంగట బానా నీ పినాల పో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఆ రకంగా ఆ సహోదరి నాతో వాక్యం చదివిన తర్వాత నేను అలా బాగా ఆలోచిస్తున్నా. ఆయన ఆలోచిస్తున్న సమయంలో ఇలా తిరిగాడు. జాన్ చాప్టర్ 15:7 అన్నాడు. ఇది ఎక్కడుందిరా బాబు? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నా వాక్కు నీలో, నువ్వు నాలో ఉంటే నువ్వు ఏది అడిగినా నా తండ్రి నీకు ఇస్తాడంట. ఆమేన్. ఎక్కడ కొండి పెట్టిండు? వాకు. సో ఈరోజు నేను ప్రార్థన ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ప్రభువా నాకు వాక్కు. నీ వాక్కు ఇవ్వు. వాక్కే వింటుంటాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళనివ్వండి, ఈ వాక్కు కంటిన్యూగా నడుస్తుంటుంది. కొన్ని ఫోన్ కాల్స్ ఎత్తాను నేను, మీకు ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది వినాలి. ఇది వింటే నాకు ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు ఆమేన్. మీరు అనుకుంటారు బ్రదర్ బోధించాడు అయిపోయిందండి. నేను ఎప్పుడు అలా కాదు, చాలామంది బోధకులు అలా. బట్ పెన్ టు పెన్ వింటాను. మీరు నవ్విందంతా ఇంట్లో కూర్చొని నవ్వుతాను. ఆమేన్. మీరే నవ్వుతారా? నేను కూడా నవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నాకు కూడా పనులు ఉన్నాయి, అవునా కాదు? అవును బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో అందుకే దేవుని స్వరం ఏంటంటే, ప్రతిరోజు మనకు మన్నా ఇది నిండుతా ఉంటే బలం వస్తూ ఉంటుంది. Amen. శక్తి, Amen. ఆలోచన, అన్ని, ఆరోగ్యం, Amen. ఆయుష్, Amen. దేవుడు ఇచ్చింది అన్ని మనకు వస్తుంటాయి. Amen. నేను చెప్తున్నాను కదా, మీరు ప్రార్థన చేస్తారో చెయ్యరో అది మీ వ్యక్తిగతంగా మీ నిర్ణయం. కానీ దేవుడి సన్నిధిలో దేవుడితో ఐకమత్యం అయితే ఏది అవసరం ఉండదు. దేవుడే నీతో ఉన్నాడు. Amen. అవునా కాదు? అవును బ్రదర్. బ్రదర్ నేను ఈరోజు ప్రార్థన చేయలే, ఈరోజు నేను సరిగా ప్రిపేర్ కాలే అలా అని. ఒకరోజు నేను పొట్టి ఫాదర్ పేరు ఏమో, రాయప్ప. రాయప్ప ఫాదర్. మా డాలికి పేర్లు బాగా తెలుసు ఫాదర్లు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆమె చిన్నగా అందరితో చాలా మింగిల్ అవుతుండే ముత్తంగిలో. సో ఆ సమయంలో ఒకరోజు ఆ ఫాదర్ ప్రత్యేకంగా డెలివరెన్స్ ప్రేయర్, హీలింగ్ ప్రేయర్కి వచ్చాడనమాట, విడుదల ప్రార్థన. ఈ విడుదల ప్రార్థన చేసేవారు స్పెషలిస్టులు ఉంటారు. మీ ముందు నేను చీఫ్ గెస్ట్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఆ ఫాదర్, విడుదల ఫాదర్ వస్తున్నారు. ఇలా విడుదల చేసే వాళ్ళు వస్తున్నారంటే చాలా ఘనంగా చూస్తారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చాలా ఎంపవర్ ఉంటారు. మీకు ఎంతమందికి విడుదల వచ్చినా నేను మామూలుగానే కనిపిస్తాను. సో ఆ రకంగా ఆ ఫాదర్. అయితే ఆ ఫాదర్ సడన్గా నాకేం చెప్పారంటే, బ్రదర్ ప్యాట్రిక్ ఈరోజు మీరు తీసుకోండి అన్న.
నేను ఎక్కడ తీసుకుంటా? ఉన్న దయ్యాలని నన్ను పట్టుకొని పీడిస్తాయి. నేను తీసుకోనను. నేను ప్రిపేరే కాలే, నన్ను తీసుకోమంటే. నేను ముత్తగిలో ఎలాగంటే ఎవరు ప్రీచర్ రాకపోతే ఆ వర్డ్ నేను అలా తీసేసుకునేవాడిని. ఇలా నిలబడి ఇలా తీసుకోవడమే. వెళ్ళి ప్రిపేర్ చేయడం, అది చూడడం, ఇది చూడడం కాదు. ఒక యేసు రక్తం పాట పాడితే వాక్యము యేసు రక్తం గురించి అయిపోయినట్టే. అవును. ప్రేమాని మాయలో ప్రేమ గురించి పాడితే ఆ ప్రేమ వాక్యమే అయిపోతుంది, యేసు లవ్. అలాగా. ఎందుకంటే నేను 24/7 దేవుడిలోనే ఉండేవాడిని. ఇప్పుడు లేనా? ఉన్నాను. అవి ఎవ్వరు చెప్తలేరు చూడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రకంగా ఈ ఫాదర్ వచ్చి, బ్రదర్ ఈరోజు ఈ వాక్యం మీరు తీసుకోండి. స్వామి మీకేమన్నా పిచ్చా? సీరియస్గా నీకేమన్నా పిచ్చా? అట్లా మాట్లాడితే ఆ ఫాదర్ ఎలాంటి వాడు? చాలా శాంతం అన్నమాట. ఎలాగా? శాంతం. ఎవరైనా కాలు తొక్కిపోయినా పర్వాలేదులే, ఆయననే ముందంటాడు. అంత మంచోడు అనమాట. ఆయన కోపమే అస్సలు రాదు. ఎందుకు రాదో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయనలో అభిషేకంతో పాటు దేవుని జ్ఞానం అర్థం చేసుకునే మనస్తత్వం ఎక్కువ ఉంది. ఆమేన్. ఆయన కోపం రాదు. కోపం వచ్చిందా అని అడుగుతాడు మనల్ని. నీకు రాదు, నువ్వు సచిన శవంతో సమానం, నాకు వస్తుంది అంట నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రకంగా మేమందరం ఒక గ్యాంగ్ కాబట్టి ఫ్రీగా చాలా ఊర్లు తిరిగే వాళ్ళం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సారీతిగా ఆ ఫాదర్ వచ్చి తీసుకోమన్నాడు. చాలా మందికి అలాగే ఉంది, ఊరేసినట్టు. ఎప్పుడు చెప్తాడో ఎప్పుడు చెప్తానని మీకు. అవునా కాదు? సో నేను నాకు రాదనిలే, నేను అసలు ప్రిపేరే కాలే. హాలలో చూస్తే అక్కడ చాలా మందిని తీసుకొచ్చి పడుకోబెడతారు. కింద అనేక రకమైన దుష్ట దురాత్మ శక్తుల చేత పీడింపబడిన వాళ్ళు. అయితే కూర్చున్న వాళ్ళలో ఉండదా? ఇలా చాలా మంది ఉంటారు. ఎలాగా? ఇలా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన ముఖాలు మనం కనిపిస్తే కానీ లోపల ఉన్నది అస్సలు కనిపించదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలుస్తుంది ఎవరెంత తెలివితేటలు ఉపయోగిస్తారో అలాంటి దుష్ట దురాత్మ శక్తులు బలంగా ఉందని వాళ్ళలో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదు? అవును. ఎస్ ఆర్ నో? Yes, sir. బ్రదర్. ఇప్పుడు ఏది ఆలోచిస్తుందో సాయంత్రం ఆనంద్ ఎలా గోలు తిప్పుదామని, అంత పెద్ద సైతాన్ ఉన్నట్టే కదా. అవునా కాదు? అవును బ్రదర్. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతానో అని ఆలోచిస్తుంది. అంటే ఉంటే కదా వెళ్ళిపోతుంది. అవునా కాదు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. స్వామి నా వల్ల కాదు, నువ్వు తీసుకో, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఆ పని చేయి, నా పని నన్ను చేయని. కావాలా నీ విడుదల ప్రార్థనలో బలమైన పాట పాడతా హాయిగా. అవన్నీ మాట్లాడకు, నువ్వు వెళ్ళి తీసుకో. అరే ఒక్క వచనం, సరే 2-3 వచనాలు, 2-3 కొటేషన్స్ నేను తీసుకెళ్తానన్నాను. ఒరే బాబు నీకు దండం పెడతాను, సంపకరా, నువ్వు నిండా ఉంటావు, నీతో దేవుడే ఉంటాడు. నీకు నేను పోయి వచనం ఇవ్వాలి, నువ్వు పలుకురా బాబు, అక్కడ జరిగిపోతుంది కార్యాలంటే. సో అలాగా చాలా మంది ఫాదర్లు, చాలా మంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన టవేరా తీసుకెళ్ళి బ్లెస్ చేయమంటే ఫాదర్ బెన్నీ గారు నీతోనే ఏసే ఉన్నాడు, ఆమేన్. నువ్వు నన్నేం బ్లెస్సింగ్ చేయమంటాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో అలాగా సో మనతో దేవుడు ఎప్పుడంటే ఈ వాక్కు కోసం ఆర్భాట పడాలి, ఆయన స్వరం కోసం మనకు ఆరాటం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు గొప్ప గొప్ప కార్యం మనతోనే ఉంటాడు. యూ విల్ ఫీల్ దట్ ఈస్ దేర్. Amen. ఆ ఫీలింగ్ మీకు ఉంటుంది, ఆమేన్. ఆయన సన్నిధి ఉంటుందని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ఆయన స్వరమే మనకు మన్నా, ఆయన స్వరమే విడుదల, ఆయన స్వరమే దీవెన, ఆయన స్వరమే దేనికైతే మనం ఎదురు చూస్తున్నామో అది సమృద్ధిగా మనకు లభించే విధంగా దేవుడు వాటిని సమకూరుస్తాడు. Amen. సో మన ఆరాటం దేనికి ఉండాలంటే దేవుని వాక్కుకి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, వందనాలు చెప్పడానికి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో గాడ్స్ వాయిస్ టు ద రెస్ట్లెస్ హార్ట్ అన్నమాట. సో అశాంతి కలిగి ఉన్న హృదయాలకు దేవుడు ఈరోజు తన స్వరమును పంపించి అన్ని రకమైన శాంతి సమాధానం సమకూర్చబోతున్నాడు. Amen. ఆమేన్. సో ఈరోజు మనం అందరం కూడా ఈరోజు మనం అనుకోవచ్చు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను చాలా బాగున్నానండి, నేను చాలా బాగున్నాను. కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధమైన అశాంతి ఆందోళన కలిగిన హృదయంతో మనం జీవిస్తున్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మీ మనసులో, రెండోది మీ హృదయం, మూడోది
ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆలోచనలో, మీ హృదయంలో, మీ ఆత్మలో మీరు ఎక్కడెక్కడో ఆందోళనతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ మూడు బాగోవో శరీరం ఆటోమేటిక్గా అలసట చెందిపోతుంది. దీని మీద భారం పడుతుంది, దీని మీద వేదన పడుతుంది, దీనికి దుఃఖం అనేక రకాలు. ఎందుకంటే ఇది భరించలేదు. లోపల ఇమోషనల్ ఫీలింగ్, ఏదో బాధకరమైన ఆలోచనలు మనలో అధికంగా ఉన్నప్పుడు శరీరం ఏమవుతుంది, అలసిపోయి బయట అపీరియన్స్ కనిపిస్తుంది. మనది సంతోషం లోపల హృదయంలో ఉంటే బయట ఆటోమేటిక్గా కనిపిస్తుంది. సంతోషం మనకి కనిపించే తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అందుకని నేను ఇందాక ఆ పాటను, ఎందుకంటే ఎలాంటి ఆటంకం ఉన్నా ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో క్షమాపణ కోరుతామో మనకు విడుదల వస్తుంది. అందుకే ఆ పాటను పాడాం మనం. మరొకసారి మీరందరు కూర్చోండి అలాగే. సో మరొకసారి, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి ఓ దేవా. ఎందుకంటే తన ప్రేమ వలనే మనకు అన్ని రకమైన విడుదల దేవుడు ప్రసాదిస్తాడు. ఇప్పుడు కూడా అదే వరము మనందరికీ దేవుడు దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిపూర్వకంగా మీ మనసును దేవునికి సమర్పించండి, హృదయాన్ని సమర్పించండి, మరి మీ ఆత్మను దేవునికి సమర్పించండి. ఎందుకంటే నీ ఆత్మను దేవుడు ఎప్పుడైతే స్థిరపరుస్తాడో, బలపరుస్తాడో, అప్పుడే మనసుని మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోగలుగుతాం, మనం దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా ఉండగలుగుతాం. సో అందరు కూడా కళ్ళు మూసుకుందాం, ఈ పాటని ప్రార్థనగా చేసి పాడదాం, ఆ దేవాది దేవుని అడుగుదాం. 2వ చరణం పాడదాం, ఆ దేవాది దేవుని అడుగుదాం, ప్రభా మాకు విడుదల దయచేయి రోజు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి, ఆ వేదన నుంచి, ఆ దుఃఖం నుంచి, ఆ రహస్యమైన పాపం నుండి, ఆ రహస్యమైన కోపం నుండి, ఆ రహస్యమైన ద్వేషం నుండి, ఆ రహస్యమైన పగ నుండి, ఆ రహస్యమైన కక్ష నుండి మాకు విడుదల దయచేసి ఈరోజు విడుదల రావాలి ప్రభా. నా కొడుకుకి, నా కూతురికి, నా భర్తకి విడుదల రావాలి. ప్రతి ఒక్కరికి ఈరోజు విడుదల రావాలి తండ్రి. ప్రభా ప్రతి అశాంతి గల హృదయంలో ఈరోజు మాట్లాడు, ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడేసా, ప్రతి ఒక్క హృదయాన్ని ఆశీర్వదించు తండ్రి. ప్రతి ఒక్క అశాంతి అయిన మనస్సు ప్రభా ఈరోజు నీ మాటల వల్ల సంపూర్ణంగా శాంతి పొందుకోవాలి, సంపూర్ణమైన ఆలోచన కలిగి ఉండాలి ప్రభా. ప్రతి ఒక్క మనసులోని వెలుగు దిగి రావాలి, ప్రతి ఒక్క హృదయంలోని వెలుగు రావాలి, ప్రతి ఒక్క ఆత్మలో ప్రభా ఈరోజు నీ అగ్ని అభిషేకం దిగి రావాలి. అట్టి కృపతో నీ బిడ్డలను దీవించండి. పరలోకపు తండ్రి, ఈ స్థలంలో నీ సన్నిధి మేము స్వాగతం పలుకుతున్నాం తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము దేవా. అవును ప్రభా, ఈరోజు మాట్లాడు దేవా. నీ వాక్యము ప్రభా మా జీవితానికి శాంతి కలిగిస్తుంది, నీ వాక్యము మా జీవితంలో స్వస్థత తీసుకొస్తుంది తండ్రి. అవును ప్రభా, విశ్రాంతి కలగజేస్తుంది నీ వాక్యం. అలాంటి వాక్కు ద్వారా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా మినిస్ట్రీని ఆశీర్వదించండి, మా ప్రార్థన జీవితాన్ని ఆశీర్వదించండి ప్రభా. మా ఆర్థిక ఇబ్బందులను ఆశీర్వదించండి, ఐశ్వర్యంతో మమ్మల్ని దీవించండి. మా బిడ్డలకు మంచి జ్ఞానం బుద్ధి దయచేయండి. మా కుటుంబంలో జరగబోతున్న ప్రతి కార్యము, పెళ్లి కానివ్వండి, బిడ్డలు పుట్టడం కానివ్వండి, ఏ కార్యమైతే ఉందో అవన్నీ నీ ఆత్మాభిషేకంతో ఈ క్షణం నుంచి ప్రభా నిండుగా దీవించబడాలి. కళ్ళు మూసుకొని హల్లెలూయా 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 హల్లెలూయా. Father in heaven, we welcome your presence in this place. Speak to every restless heart today. Let your word bring peace, O Master God. Let your word bring healing and rest, O Lord Jesus, to the very souls, O Master God. In Jesus' mighty name I pray. Hallelujah, hallelujah, hallelujah. చప్పట్లతో నా మనవులు ముందే ఈ మనసులో నా మనవులు ముందే ఈ మనసులో నెరవేరే నా మనుగుడు ముందే నీ గ్రంథములో ఉండెను. నా మనుగడ ముందే నీ గ్రంథములో ఉండెను.
అద్భుత సంకల్పం నీకేమి చెల్లిందును ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లిందును హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్ను కగానియో ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. పరలోకపు తండ్రి, మరొకసారి ఈ స్థలంలో నీ సన్నిధి ఉండునుగాక. ప్రభువా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ స్థలంలో. ప్రతి అశాంతి గల హృదయంలో ప్రభువా, ఈరోజు నీ మాటల వల్ల సంపూర్ణ శాంతి, నీ వాక్కు శాంతిని, మరి స్వస్థతని, విశ్రాంతిని కలగజేసే విధంగా ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి. వారి యొక్క జీవితాలను తాకండి, వారి కుటుంబ సభ్యులను తాకండి, వారిని దీవించి ఆశీర్వదించి ప్రభువా, నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్క శాంతితో నిండి ఉన్న హృదయం ఈరోజు శాంతి, సమాధానం, స్వస్థత, సంపూర్ణమైన ప్రభువా యేసయ్యా ఏదైతే వాళ్ళ జీవితంలో లేదో అవన్నీ కలిగి ఉండే విధంగా దీవించి ఆశీర్వదించి నిత్యం మీరొక్కరే పొందుకోవాలని మీ ప్రియ కుమారుడకు మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మరి అదేవిధంగా మన ఫోన్ తీసుకొని ఒక్కసారి దేవునికి ఐ లవ్ యూ జీసస్ అని కమెంట్స్లో పెడదాం. ఏం పెట్టమన్నాను నేను? ఐ లవ్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. ఇక్కడ చాలా సార్లు మనం అన్ని అంటాం కానీ అందరినీ అంటాం ఐ లవ్ యూ అని. యేసుని అన్నాం ఐ లవ్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది రోజు అంటారు ఐ లవ్ యూ జీసస్ అని? యేసయ్యాని నిన్ను ప్రేమిస్తున్నానని ఎంతమంది అంటారు? చాలా తక్కువ మంది అంటారు. ఎన్నిసార్లు అంటారు? ఎప్పుడు అంటూ ఉంటాం. మరి రాజబ్రదర్ని ఎప్పుడు అంటాం? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుణ్ణి మనము ఎంతగా ప్రేమిస్తున్నానంటే అతను అంతగా మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరు లైక్ చేయండి, థమ్స్ అప్ పెట్టండి. మరి అదే విధంగా జీసస్ ఐ లవ్ యూ లేదా ఐ లవ్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. మీరు పెట్టింది ప్రతిదీ ఇడికి వస్తుందండి. మీరు అనుకుంటున్నారు బ్రదర్ మేము పెట్టామో లేదో నీకేం తెలుస్తుందని. అట్లా ఎప్పుడు మీరు నన్ను చీట్ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ దేవుడు లింక్ పెట్టుంటాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా. సో చాలా మంది పెట్టారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అన్ని వేరే ఏదైనా టైప్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అవునా కాదా? ఏమంటారు? అవునా కాదా? పెట్టినా కానీ ఐ లవ్ యూ అనేది తొందరగా పెట్టిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము అశాంతులైన వారికి దేవుని యొక్క సందేశం, అశాంతులైన దేవుని సందేశం. ప్రైజ్ ది లార్డ్. అశాంతులకు, అశాంతంతో నిండి ఉన్న హృదయాలకు దేవుని యొక్క సందేశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన వాక్యం. భారంతో ఉన్న సకల జనులారా నా యొద్దకు రండి. అబ్బా, ఇదేనా బ్రదర్ మీరు ఇంతసేపటి నుంచి మాతో చెప్పింది? కానీ ఎప్పుడైనా ఈ భారంతో ఉన్న మనమందరం కూడా Jesus said in Matthew chapter 11 verse 28, it is my keyword అన్నమాట. ఈ వాక్యానికి ప్రాముఖ్యమైన సందేశం ఇవ్వడానికి మీకు నేను మాట్లాడబోయే ప్రతి ఒక్క మాట
దీంట్లోనే నేను మీకు వివరించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ప్రతి వాక్యం ఒక వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వాక్కును మాత్రం మనం మనసులో పెట్టుకోవాలి. సో ప్రత్యేకంగా ఈ వాక్కు ద్వారానే దేవుడు ఈరోజు మన అందరి మనసులను శాంతించబోతున్నాడు. ఆమేన్. అందరు కోరుకున్న కోరికలను దీవించబోతున్నాడు. ఆమేన్. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, కష్టపడుచు భారములను మోసుకొని యున్న వారందరులారా. కష్టపడి ఈరోజు మీరు ఒక్కొక్కరు, నేను నాతో సహా అనుకోండి, కష్టపడి భారం మోస్తున్నాం మనం. దేనికి? ప్రైజ్ ది లార్డ్. లార్డ్. అనవసరమైన వాటికి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న కాలు నొప్పి, చేయి నొప్పి ఉంది అనుకోండి, 4 రోజులు కష్టపడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి లాభం ఏంటి? అనవసరంగా కష్టపడ్డావమ్మా, అనవసరంగా బాధపడ్డావమ్మా, ముందు రోజే నువ్వు వచ్చి ఉంటే. ఈరోజు ఒక సహోదరి వచ్చి నాతో మాట్లాడుతుంది, బ్రదర్ నాకు 1 వీక్ నుంచి జ్వరం ఉందంట. పిచ్చి కదా? అవునా కాదా? నవ్వు వస్తుందా రాదా? నాకు వస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఈరోజు మా పెట్టిన పొద్దున ఆమె మర్చిపోతుంది ఆమె ముసలామ అవుతుందని. వెయిట్ లిఫ్టర్ నాకు బకెట్ లేపిందంట, పటక్కమని పట్టుకుంది. అప్పటికప్పుడే ప్రేయర్ చేసిన. ఆమె అనుకుంది ఈరోజు నేను రాను, ఇంకా నేను వండుకుంటే లేవనని, కానీ వచ్చేసింది. చూడండి. మరి అదేవిధంగా మా సహోదరి త్రేజ ఎక్కడుందా? ఆడం. అమ్మో లోపో అబ్బో చెయ్యెత్తలేక చాలా బాధపడ్డది. అమ్మ 10 గంటల లోపల రా అన్న. మరుసటి రోజు వచ్చింది అనుకుంటా. ఆ రోజే ఈవినింగ్ వచ్చింది. ఎప్పుడన్నారా? పొద్దున్న వచ్చి బాధపడ్డది కదా, అవునా కాదు? చూడు, వెంటనే మనకు విడుదల రావాలంటే భారం కష్టపడి, ఎందుకంటే భారం పోయాలి. అదే డబ్బులు డాక్టర్ దగ్గరికి పోతే 4 రోజుల తర్వాత అదే తీసుకున్నాడు. మళ్ళీ 4 రోజులు నువ్వు బాధపడ్డది ఎక్కడ పోయింది? అవునా కాదు? చూస్తా రేపటి వరకు చూడు, ఎల్లుండి చూస్తా చూడు, 4 రోజుల తర్వాత చూస్తా చూడు, వచ్చే వారం వస్తా అంటారు, నాకు వాగ్దానం చేస్తారు. రా, అవతల వారం వస్తా, వెరీ గుడ్. ఇంకా నేను రాలేకపోతున్నాను, చాలా మంచిది. కానీ ఒకరోజు ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకుంటామండి? అవునా కాదు? నువ్వు ఎంత బిజీ అన్నా ఉండు, రాక తప్పని తప్పదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కూడా కష్టపడి భారం మోస్తున్నాం మనం. ఆర్థిక దేవునికి అసాధ్యమైన కార్యం ఏమన్నా ఉందా? ఏం లేదు. ఉంటే నాకు చెప్పండి. మరి లేనప్పుడు నువ్వు రాకుండా నాకు ఇట్లుంది, అట్లుంది, అది ఉంది, ఇది ఉంది, చాలామంది ఎన్నో స్టోరీలు చెప్తుంటారు. ఈడ ఉండరండి. మళ్ళీ విశ్వాసం ఉందండి. విశ్వాసం ఉన్న వాళ్ళు పోము మనం ఎక్కడికి, ఆడ ఉంటాం, దేవుడి దగ్గర ఉంటాం. సో మన ప్రతీదీ దేవుడిని విశ్వసిస్తే ఆయన దగ్గరనే ఉంటాం మనం. ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక భార్య ఎక్కడ ఉంటుంది? భర్తతోనే ఉంటుంది. పక్కింటికి పోతారా? లే, డౌట్ క్లియర్ చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపుని, ఇది వాగ్దానము. ఇట్ ఈస్ ఎ ప్రామిస్ అండ్ ఇట్ ఈస్ ఎ కవెనెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిటిక్ వర్డ్ బై జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆమేన్. యేసు ఇస్తున్న ప్రవచనం ఇది. అరే, నాలాంటి ఫాల్తు వ్యక్తులు ప్రవచనం ఇస్తే ఫలిస్తుంది. మా బ్రదర్ చెప్తే ఏదైనా అయ్యే తీరుతుంది. చూడండి, పనికిరాని రాయి ఇది రేపు మట్టి పాలవుతుంది. కానీ సర్వాన్ని సృష్టించిన దేవుడు పలుకుతున్న మాట మీద మనకు విశ్వాసం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు పలికిన మాట, యేసయ్య స్వయంగా పలుకుతున్న మాట, యేసయ్య స్వయంగా మనకు వాగ్దానం ఇస్తున్న మాట, వచనం ఇస్తున్న మాట, ప్రమాణం చేస్తున్న మాట, ప్రవచనం ఇస్తున్నాడు మాట. ఆమేన్. ఈ మాట పెట్టుకొని உங்களுக்கு ఎలా తెలియో బ్రదర్, నా నెత్తి నీరు రావుల తూంగురవా. చూడండి, నేను ఎంతసేపు పడుకుంటున్నా, ఎంతసేపు బాధపడుతున్నా, ఎంతసేపు వేదన పడుతున్నా, నేను సింపుల్గానే తీసుకుంటా. ఎందుకు అడగండి గట్టిగా? ఎందుకు బ్రదర్? మూర్ఖులతో మాట్లాడి లాభమేమని. ఎవరితో మాట్లాడి?
ఎందుకంటే వాళ్ళకు తెలుసు భారం ఉంది, భారము తీసుకునే వ్యక్తి దగ్గర పోతేనే ఇది తొలగిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే చికిత్స దొరుకుతుంది. సాతాను శక్తుల నుంచి విడుదల పొందుకోవాలంటే యేసయ్య సన్నిధిలోకి వెళ్ళాలి. ఆయన భారమును తీసుకురామంటున్నాడు. భారముతో ఉన్న నా జనులారా నా చింతకు. సో కష్టపడచ్చు భారములు మోసుకొని ఉన్న వారందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంట. ఇప్పుడు మనల్ని మూర్ఖులు అనుకోవాలా, లేకపోతే తెలివితేటలు అధికంగా ఉందనుకోవాలా? మీ అధిక తెలివితేటలు నాకు అధికంగా మూర్ఖత్వాన్ని చూపెడుతుంది. యు థింక్ వెరీ వైజ్, బట్ ఐ థింక్ యు ఆర్ వెరీ బిగ్ ఫూల్ అంటారా, ఏమంటారు దాన్ని? ఎంత మీరు వైజ్ అనుకుంటున్నారో, ఎంత తెలివితేటని, రేపు వస్తా ఎల్లుండి వస్తా, నిజంగా బ్రదర్ నాకు నిజంగా మీ దగ్గర ప్రార్థనకు రావాలనే ఉంది కానీ రాలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారు. మీరు ఎంత తెలివితేటలు గలవని అనుకుంటున్నారో, నేను అంత బుద్ధి తక్కువ ఎదవలు అనుకుంటున్నాను. అలా అంటున్నానని బాధపడకండి, ఎందుకంటే సింపుల్ లాజిక్ ఇది. నమ్ముట చూడు, నోట్లో ఉంది వాక్యం కానీ పాటిస్తలేం, పోతలేవు. నా ఇంట్లో కష్టం ఉంది, నా ఇంట్లో బాధ ఉంది, నా ఇంట్లో వేదన ఉంది, నా కొడుకు వింటలేడు, నా కోడలు వింటలేదు, నాకు నా జీవితంలో ఇన్ని అప్పులున్నాయి, నా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆ కార్యం ఉంది, ఈ కార్యం. భారముతో ఉన్న జనులారా నా చెంతకు రండి, ఆయన దగ్గరికి రమ్మని స్వయంగా యేసే పిలుస్తున్నాడు. మనం వస్తలేమంటే, నేను పిలిస్తే నువ్వు నేనేమొస్తాము చెప్పండి? ఇది మన తప్ప, దేవుని తప్ప? చూడండి, మనం అనుకుంటాం నాకు చాలా తెలివి ఉంది, నాకు భారం ఉంది, ఒక 10 లక్షల అప్పు ఉంది, భారం ఉంది, నన్ను అక్కడికి రమ్మన్నాడు. తన ఐశ్వర్యం చేత అలా క్లియర్ చేసి, ₹1 లేదు. పేతురు ఉన్నాడు యేసయ్యతో. రోమా పరిపాలకులు వచ్చారు, దేశంలో పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి అని చెప్పి పేతురుని అడిగారు. సో యేసయ్య ఏమన్నాడు? పేతురుపై యేసయ్యకి చెప్పాడు భారం. పేతురు ఎక్కడి నుంచి కడతాడు? యేసయ్యతో ఉన్నాడు పేతురు, అవునా కాదు? సో యేసయ్యతో ఉన్నప్పుడు పేతురు వెళ్ళి, సరాసరి నేను యేసయ్యతో ఉన్నాను, నాకు ఏ భారం ఉన్నా నేను ఎవరి దగ్గరికి పోవాలి? ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మీ అందరి భారం నాకు తెలుసు, అవునా కాదు? ఇప్పుడు నేను సరాసరి అడుగుతున్నా, ఒక 50,000 ఇస్తావా ఇప్పుడు? మరి అది నేను ఇట్లా ముందే చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. సో నాకు ఈ సహోదరి సంగతి బాగా తెలుసు, ఆమె దగ్గర లేదు. సో ప్రతి ఒక్కరి సంగతి, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. సో బ్రదర్ చూడడానికి చాలా జిమ్ జామ్ జిక్ అని కనిపిస్తున్నాడు, కానీ లోపల ఎంత జింగ్ జామ్ జిక్ ఉందో నాకు తెలుసు, అవునా కాదు? అరే అందరు లండన్ పోయొచ్చు, లండన్లో ఏం లట్కి తిన్నాడో అది నాకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అవన్నీ బయటికి చెప్పాడు, దారి మర్చిపోయి ఆడాడ తిరిగిండు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సొంత ఇల్లు, సొంత కొడుకు ఇల్లు ఆడికి పోయిందే ఏమో అని పరిశాన్ ఉండే ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇలా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అడగలేను, నేను నా సహాయాన్ని పొందుకోలేను, ఆల్రెడీ నాకు తెలుసు. కాబట్టి కానీ ఒకటి తెలుసు, తరగని ఐశ్వర్యం నా దేవుడి దగ్గర ఉంది, సమస్త శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన దగ్గర పోతే నాకు సమస్తము లభిస్తుంది, సమస్తము నుంచి నేను ఆ భారాన్ని తొలగించుకోగలుగుతాను. ఇప్పుడు ఎందరో ఫోన్ చేస్తారు, ఎందరో వేదనతో, బాధతో, దుఃఖంతో నా దగ్గరికి వస్తారు. వచ్చి అంటే ఫోన్లో ఏదో రకంగా. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక అమ్మాయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ ఉంది. నేను ఇక్కడి నుంచి ప్రేయర్ కాగానే తిన్నాం గాంధీ హాస్పిటల్ వెళ్ళాను. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు నాకు తెలుసు. కడుపులో జాయింటీస్ దిగిపోయింది. సో ఈరోజు నైట్ నాకు ఫోన్ చేశారు, నేను బోరబండలో ఉన్నాను, మాట్లాడుతున్నాను మీ ముందే, మీ ఇంట్లో మాట్లాడుతున్న సమయంలో బ్రదర్ నేను చెప్పు దయ్యమన్నాను. చిన్నప్పటి నుంచి. ప్రైజ్ ది లార్డ్. సో బ్రదర్ ఇలా ఉంది ఆ రకంగా చెప్తే, ఆ రోజు రాత్రి నేను మాట్లాడాను, పొద్దున ఆమె లేచి నడవడం మొదలెట్టింది. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా ఎన్నో భారాలతో ఉన్నారు. సో ఇంతమంది యొక్క భారం, ఇంతమంది యొక్క వేదన, ఇవన్నీ నా మీద పెట్టుకుంటే నేను ఎప్పుడో నారాయణగూడలో ఉండేవాడిని, అవునా కాదు? చిన్న సైతాన్లా, మామూలు అవి కూడా, అవునా కాదు? ఏదైనా నీ గురించి అడగాలంటే ఇటు అడగొచ్చు, వివరాలు. ప్రైజ్ ది లార్డ్. జాతకం చెప్పినాడు, చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా కాబట్టి ఇవన్నీ భారం. ప్రతి సేవకుడు, ప్రతి కుటుంబ యజమాని, మనం ఈ భారం అంతా
మన బిడ్డలు, మన భర్త, మన భార్య అది మన సొంతం కాదు, దేవుని సొంతం. ఆమేన్. అది ఆయనకిస్తేనే ఆయన అన్ని చక్కగా చేసి ఇస్తాడు. ఆమేన్. రబేకాకు ఇద్దరు 2 వంశాలు ఉన్నాయి లోపల, ఒకటి ఈసావు, ఒకటి యాకోబు. సో వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే ఆమెకు చాలా గర్భంలో వేదన కలిగింది. ఆమె సరాసరి ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఇదేంటిది? ఇచ్చినవు ఇద్దరు కలిపి అంటున్నారు నన్ను, ఇద్దరితో వేదన ఉన్నది, ఇద్దరితో బాధ ఉన్నది, ఇలాంటి బిడ్డలు నేను భరించలేకపోతున్నాను. అప్పుడు దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు ఆమెకి. దేవుడు ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే ఇక్కడ ఈ ప్రవచనం చెప్పక మునిపే మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, ఎందుకు యాకోబ్కి ఇస్సాకు నుంచి దీవెన రావాలి, ఐజాక్ నుంచి దీవెన రావాలని రెబెక్కా కోరుకుంది. మరి రెండో కొడుకు, ఆ మొదటి కొడుకు ఇస్సావుకి ఎందుకు రావద్దు అనుకుంది? మోసం చేసింది. పెద్ద కొడుకుని మోసం చేసి చిన్న కొడుకు ఎందుకు ఇప్పించింది? చిన్న కొడుకు ఇష్టం. ఇంకా ఇప్పుడు చెప్పు మరి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, అందుకే చెప్పేస్తున్నాను. సో ఎందుకు ఇలా మోసం చేసింది? మీరు చాలామంది అనుకుంటారు రెబెక్కా చీటెడ్, రెబెక్కా మోసం చేసిందని. తల్లి ఎప్పుడైనా సొంత భర్తను మోసం చేయదు. తల్లి ఎప్పుడు ఈ కొడుకుని ఆ కొడుకుని ఒక రకంగా చూడదు, అందరినీ ఒక రకంగా చూడదు. దొంగని కూడా ఇంకా ప్రేమతో చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఎవరికి? రెబెక్కాకి కడుపులో వేదన ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుడి ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడిందో అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, పెద్దవాడు చిన్నవాడికి సేవ చెయ్యను. పెద్దవాడు చిన్నవాడికి సో ద ఎల్డర్ వన్ విల్ బి ఒబీడియంట్ టు ద యంగర్ వన్. హీ విల్ బి ఎ స్లేవ్ ఆర్ హీ విల్ బి సర్వింగ్ ద యంగర్ వన్. పెద్దవాడు చిన్నవాడికి ఒక సాయకుడుగా ఉంటాడు, పని వ్యక్తిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. చిన్నవాడు చెప్పిందే పెద్దవాడు చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాగ్దానం ఉన్నది అక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే పెద్ద కొడుకుని పిలుస్తున్నాడో తండ్రి ఇస్సాకు, పెద్ద కొడుకు ఆశీర్వాదం తీసుకుంటే దేవుని ప్రవచన చిన్నోడి మీద ఉన్నది నెరవేరదు. అందుకే ఆమె అంటది, చిన్న కొడుకు అంటాడు, తల్లి నేను వెళ్తే శాపం వస్తుంది, అబద్ధం చెప్పి ఆశీర్వాదం తీసుకుంటే. అప్పుడు ఈమె ఏమంటది రెబెక్కా, ఆ శాపము నా మీదికి రానివ్వండి అంటది. ఆ శాపము నా మీద వచ్చునుగాక, నేను చెప్పింది నువ్వు చేయి. అది శాపము రాదని ఈమెకు ఒక్కతికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పెద్దవాడు చిన్నవాడికి సేవిస్తాడు, చిన్నవాడికి బానిసగా ఉంటాడు అనుకోండి. అలాగా ఆ రకంగా హీ విల్ సర్వ్ ద ఎల్డర్ వన్ విల్ సర్వ్ ద యంగర్ వన్. ఆ దేవుని ప్రవచనం నెరవేరడానికి ఆమె ఈ రీతిగా ప్రవర్తిస్తుంది. అందరూ అనుకుంటారు సొంత భర్తని మోసం చేసిందని. సో ఈ ప్రవచనం ఆమె మనసులో ఉంది, బయట చెప్పలేదు ఆమె. చూడండి ఎంత పెద్ద కార్యం దేవుడు. ఆ భారం ఆమె ఎవరి మీద పెట్టింది? దేవుని మీద. శాపం వస్తే నా మీదికి రానివ్వండి, ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి దేవుడు ఆ శాపాన్ని కూడా తొలగిస్తాడు, నన్ను దీవెనగా మారుస్తాడు, నిన్ను తలగా లేవనెత్తుతాడు. సో జేకబ్కి ఇజ్రాయెల్ అని పేరు రావడానికి కారణం తల్లి రెబెక్కా చేసిన పని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడన్న వాగ్దానము దేవుని ఉంది కాబట్టి, ఆ దీవెన ఇస్సాకులో ఉంది కాబట్టి తల్లి ఆ రీతిగా ప్రవర్తించింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, వీళ్ళు భారం అంతా ఎక్కడ మోస్తున్నారు? దేవుని మీద. కానీ మనం ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ భారాన్ని వేసుకొని మనం కేవలం ప్రజలే కాదు, లోకరీతి మామూలు ప్రజలే కాదు, ప్రతి ఒక్కరు విశ్వాసి కూడా అదే రకంగా జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అదే రకంగా జీవిస్తున్నారు. విశ్వాసులతో పాటు, విశ్వాసంలో లేని వారితో పాటు విశ్వాసులు కూడా, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా అలాగే జీవిస్తున్నారు. అంటే అవిశ్వాసాల మాట పక్కన
వాళ్ళకు చెప్పినరో లేదో, ఎవరైనా తెలియపరచారో లేదో, భారంతో ఉన్న సకల జనులారా నా చెంతకు రండి, నేను మీ భారాలన్నీ తీసేస్తాను, మీ అప్పులన్నీ తీర్చేస్తాను, మీ వ్యాధి రోగం తీసేస్తాను, మీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు నేను తొలగిస్తాను. ఇవన్నీ కూడా ఎవరైనా వాళ్ళకి చెప్పారో లేదో తెలియదు, కానీ విన్నవారు కూడా అలాగే ఉన్నారు, వినని వాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నారు, తేడా లేకుండా జీవిస్తున్నారు. సో ఈరోజు మనకందరికీ భారం ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది, ఆర్థిక ఇబ్బందులు అంటే మనము కోరుకొని పెట్టుకుంటున్నాం, భారాన్ని మనము మోస్తున్నాం. ఆమేన్. ఆమేన్. అవునా కాదు? ఎస్ ఆర్ నో? Yes. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతి ఒక్కరు ఆందోళనలో, రెస్ట్లెస్. మీతో చాలా మాట్లాడాలి బ్రదర్. ఏం మాట్లాడతావు అంటే చాలా బుట్ట నిండా ఉంది పండ్లు, యాపిల్ తెచ్చినా, జాంపండు తెచ్చినా, అట్టిపండ్లు తెచ్చినా, బీరకాయలు తెచ్చినా, అది ఏమంటారు బేర్ని, రేగి పండ్లు తెచ్చినా, ఇన్ని ఉన్నాయి బ్రదర్ నీకు. సో ఇవి చాలా మాట్లాడతారంట. దానికి నాకు ఇప్పుడు ఏమర్థమవుతుంది నాకు, ఓహో చాలా పెద్ద స్టోరీ ఈమె దగ్గర. స్టోరీ కాదు, ఆమె మాట్లాడబోయేమో ప్రతీది ఒక భారమే తీసుకొచ్చి, ఎంత స్టోరేజ్ ఉంది చూడండి మైండ్లో. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత ఉన్నాయి ఒకసారి చేయి చూపెట్టుకోండి మీకు. అవునా కాదా? ఇక్కడ కూర్చొని మోసుకొని ఉన్నామండి. ఒక సహోదరి బుట్ట నిండా అరటిపండ్లు పెట్టుకుందంట. అయితే చాలా కష్టంగా మోసుకొని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తుందో ఏమో అని చెప్పి ఒక వ్యక్తి జీప్ తీసుకొని వస్తున్న వ్యక్తి బండి ఆపినట్ట. జీపు ఆపి, అమ్మ నా జీపులో కూర్చో, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి అక్కడ దాకా వదిలేస్తానని చెప్పి అడిగిండంట ఆమెని. కూర్చోండి అంటే ఆమె వెంటనే ఆ జీప్ ఎక్కి కూర్చుందండి. కూర్చుందా లేదా? కూర్చుంది. అలాగే నేను జీపు తెచ్చిన మీ అందరినీ కూర్చోమని, ఇంత పెద్ద హాలు. సో ఆమె ఏం చేసిందంటే జీపులో కూర్చుంది, కానీ బుట్ట తల మీదే ఉంది. అవునా కదా? ఇప్పుడు నా జీపులో ఉన్న వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఉన్నదా లేదా లక్ష్మమ్మ? అవును బ్రదర్. బుట్ట. సో ఇప్పుడు దించేయండి అందరూ. సో ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఆ బుట్టను కిందికి దించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భారం కేవలం శారీరకంగా ఉండదు. ద రెస్ట్లెస్నెస్ will be in your mind, in your spirit. Praise the Lord. Praise the Lord. సో ఇవి ఎప్పుడైతే మన మైండ్లో, మన స్పిరిట్లో ఉంటుందో, మన ఆత్మలో ఉంటుందో, మన హృదయంలో కూడా ప్రవేశిస్తుంది. మరి అదేవిధంగా మన శరీరం మీద కూడా ఆ భారం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ భారం ఎలా వస్తుంది మన జీవితంలో చెప్తారా? భారం ఎలా వస్తుంది? భారానికి, బాధకి, సరే ఎవరైనా కోపంతో ఏదనంటే, ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి భారం ఎలా వస్తుందంటే, అధికంగా భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తుంటాం. రేపటి దినం, యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్. సో ఎక్కువ రేపటి గురించి మనం సాయంత్రం ఉంటాము, రేపటికి ఉంటుంది అన్నాడు దేవుడు. టుమారో విల్ హ్యావ్ టుమారోస్ ప్రాబ్లం. ఈరోజు దిస్ ఈస్ ద డే, మీరు సంతోషంగా ఉండండి అన్నాడు. కానీ రేపటిది ఈరోజు మోసుకొని కూర్చుంది చూడు. రేపు వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళు చూస్తా అన్నారు, వాళ్ళు చేస్తా అన్నారు, ఇవే ఉంటుంది చూడు. ఈరోజు తిన్నప్పుడు కూడా అదే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కొంతమంది రాత్రి పడుకున్నప్పుడు కూడా రేపటి గురించి ఆలోచించి బాగా నిద్రపోయి లేస్తే ముఖంలో కళ ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటుంది? మంచిగా నిద్రపోయి లేస్తే ముఖంలో కళగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. అయితే తొందరగా పండుకుంటారు, నిద్రనే రాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నిద్ర నేను ఇస్తాను, ఐ విల్ గివ్ యూ స్లీప్ అంటాడు.
నువ్వు పండుకుంటే నిద్ర రా, దేవుడు ఇస్తేనే నిద్ర వస్తుంది. ఆమేన్. సో చాలా మంది చూడండి, రేపటి గురించి, ఎల్లుండి గురించి, అవతలెల్లు గురించి, భవిష్యత్తు గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ భారాన్ని మోస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ భారం మీకు లేదా? ఉన్నాయి. అవునా కాదు? అవును. ఉందా లేదా? ఉంది బ్రదర్. ప్రతి ఒక్కరికి ఉన్నది. సో నాకు లేదని చెప్పి ఇంత ఉన్నా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా మంది చూడండి, క్యారింగ్ బర్డన్స్ టూ లాంగ్, చాలా రోజులు బట్టి ఈ భారాన్ని కొంతమంది మోసుకొని అలా ఉన్నారు. గాలిగూడ నుంచి బోరమండ వచ్చినాం కానీ భారం మాత్రం అక్కడే ఉంది చూడు, బుట్ట అట్లనే. అవునా కాదు? ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి లండన్ మోసుకుపోయిండు, లండన్ నుంచి మళ్ళీ ఇడికి తెచ్చిండు. ఏ ఫికర్ లేదా? అస్సలు లేదా? రేపు ఏమన్నా చెప్పినాం అనుకో, అవునాగా, నీ కొడుకు గురించి కానీ, మనమళ్ళ గురించి కానీ, కోడళ్ళ గురించి కానీ, వాళ్ళ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఉన్నాయి కానీ ఏ రోజుకి ఆ రోజే కదా. తీసుకుపోయినావా లేదా? ఏ రోజుకి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ప్రతి ఒక్కరు సిన్స్ లాంగ్ టైమ్ వి క్యారీ దోస్ బర్డన్స్. మరి మనం ఉన్నాం ఎక్కడ? దేవుడి సన్నిధిలోనే. అవునా కాదు? అవును బ్రదర్. అన్ని దేవునికే అప్పచెప్పినా అంటది మా త్రేజ సిస్టర్. మళ్ళీ 10 రోజుల తర్వాత నా చొల్లు బ్రదర్, నా చొల్లు ఉతికితా మనసు వరమడతాను చెప్పాలంటేనే. అవునా కాదు? సో ఇలాగా చూడండి, చాలా రోజులు బట్టి కొన్ని భారం మీకు చెప్పాలనుకున్నాను బ్రదర్, కానీ ఒక్కటి చెప్పలేదు చూడు. ఎన్ని చెప్పలే? అన్నీ చెప్పినా ఇప్పటిదాకా మీ దగ్గర ఏం దాయలేరు బ్రదర్, కానీ ఒక్కటి మాత్రం అలా పెట్టుకుని. కొంతమందికి చెప్పమ్మా, నిజంగా నువ్వు ఇది ఉన్నావంటే అస్సలు లేదు, నేను అలాంటి దాన్ని కానే, కాదు. ఆమె మోసుకొనే తిరుగుతుంది. తిరుగు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సో లార్డ్. ఎన్నో రకాల భారం ఉందండి మనకి, రకరకాలుగా మన జీవితంలో భారం ఉంది. మరి అదేవిధంగా ఆధ్యాత్మికంగా పోరాడుతున్నాం మనం, స్పిరిచువల్ బ్యాటిల్. సో ఈ బ్యాటిల్ ఏంటంటే దేవుళ్ళో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, అన్ని విధాలుగా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి స్పిరిచువల్ బ్యాటిల్ వీఆర్ ఫైటింగ్ బట్ అనేబుల్ టు ఫైట్ ఇట్. ఆ భారం వేరే, ఎప్పుడు దేవుడు ఇది తీరుస్తాడు. ఆధ్యాత్మికంగా కొన్ని కోరికలు మనం దేవుడి దగ్గర కోరుకుంటున్నాం, అది అయితలేదు, అది ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు అవుతుంది ఆ భారం. లేదా చాలామందికి విన్నపాలు ఉన్నాయా లేవా? నా మా కూతురు పెళ్లి కావాలి, మరి అదేవిధంగా కొడుకు పెళ్లి కావాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఏదేదో ఉంది, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. సో కొంతమందికి స్వస్థత కావాలి, బిజినెస్ బాగా కావాలి, ఆ పక్కోడు ఆడ తీసుకున్న స్థలం నాకు ఇచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలా ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్పిరిచువల్ బ్యాటిల్ అన్నమాట. ఈ భారం వేరే ఉంది. సో ఈ భారం అంతా మనం ఏం చేయాలి? మనం దేవునికి సమర్పించుకుంటా మనం ఏం చేస్తున్నామంటే వాటిని తీసుకొని మనం భారంతో జీవిస్తున్నాం. మరి 4వది ఏంటంటే, చాలామంది రహస్యంగా తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పు కూడా ఆ భారం మోసుకొని తిరుగుతున్నారు. అది ఎప్పుడో దేవుడి సన్నిధిలో వెళ్ళి, తప్పైంది ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుభ్రంగా మార్చంటే పోయేది అది. దాన్ని అలా అలా పెట్టుకొని, దీనివల్లనేమో నాకు ఇలా బాధ, దానివల్లనేమో నాకు అది బాధ, అలా రకరకాలుగా హిడెన్ సీక్రెట్ సిన్ అన్నమాట. సో అది మనం అలా మనసులో పెట్టుకొని మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కొంతమంది అన్ఫర్గివ్నెస్, క్షమాపణ పొందుకోలేదు, క్షమించడానికి మనసు రాకుండా అదే మనసులో పెట్టుకొని తిరుగుతున్నారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తగ్గేదే లేదనమాట, అది అట్లనే ఉండాలి మనసులో. మనం అడగము, అడిగితే ఇయ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి అప్పచెప్పేసి వాళ్ళు ఏ తప్పు చేయలేదంటే అయిపోతుంది కదా. మనం దేవునికి మనం చేసిన తప్పులను అప్పచెప్పేసి ఈ రోజు నుంచి శుభ్రంగా ఉన్నానని మనం అనుకోవచ్చు కదా. ఎందుకు ఆ భారం మొయ్యాలి? సింపుల్కి ఎంతో సంవత్సరాల నుంచి ఆ యొక్క దాగున్న రహస్యం కోసం మనము, ఆ పాపం కోసం మనం భారం మోస్తూ తిరుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చివరి భారం ఏంటంటే, దేవుని మీద మనకున్న విశ్వాసం, దేవుని సమయం మీద. దేవుడు చేస్తాడా? ఇస్తాడు. అడిగిందల్లా ఇస్తాడా? ఇస్తాడు. కానీ మనం ఉండలేం. చూడండి, కరెక్ట్. ఆతృతి ఎక్కువ, ఆలోచన ఎక్కువ, సొంత క్రియలు కార్యాలు ఎక్కువ, సొంత ప్రయాసం ఎక్కువ. ఎంత భారం మోస్తావో అంత తిరుగుతావు.
ఎంత భారం మోస్తావు అంత ప్రయాసపడతావు, ఎంత భారం మోస్తావు అంత ఆందోళన అవుతుంది, ఎంత భారం మోస్తావు అంత వేదన అవుతుంది, ఎంత భారం మోస్తావు అంత కన్నీరు గారుస్తాను. అదే నువ్వు దేవుని సన్నిధిలో అప్పచెప్పేసి దేవుని చిత్తం మీద దావీదు రాజు ఏమంటాడు, నేను ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో నాకు కావాల్సిందంతా అప్పచెప్తున్నాను, వాటన్నిటిని నీకు సమకూరుస్తున్నాను, నేను నీ తట్టు చూసి వాటి కోసం ఎదురు చూస్తున్నానని దావీదు రాజు అంటాడు. భారం మోసుకోవడం లేదు, పొద్దున్నే పెట్టేస్తున్నాడు ఆయన సన్నిధిలో. అలా వేచి ఉంటున్నాడు, నా ప్రార్థనకు జవాబు వచ్చే తీరుతుంది. దానియేలు దేవుడి సన్నిధిలో 21 రోజు కూర్చున్నాడు. ఆయన అవసరం కోసం కాదు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరి అవసరం కోసం 21 రోజు కూర్చున్నాడు. జవాబు వచ్చిందా లేదా? వచ్చింది. మరి మీ ప్రార్థనకి ఎందుకు రాదు? మీ ప్రార్థనకి ఎందుకు రాదు? మీ అందరి ప్రార్థనకి ఎందుకు రాదు? భారం మనం మోస్తున్నాం, దేవునికి ఇవ్వడం లేదు. దేవునికి ఇచ్చిన మళ్ళీ పోయి ఇలా పెడుతున్నాం, తీసేసుకుంటున్నాం. ఆ రకంగా కొన్నిసార్లు ఈ కంపెనీ బాగలేదు, నెక్స్ట్ కంపెనీ కంట ఆడ బాగుంటుంది రామ్మ అని ఆ సహోదరి చెప్తే ఆడిగిపోతుంది, ఆ కంపెనీ జాయిన్ అవుతుంది. సో ఆ రకంగా ఫైళ్ళు మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. దేవుడి సన్నిధిలో పెట్టే నీ భారాన్ని దేవుడి సన్నిధిలో పెట్టే. అశాంతి కలిగిన నీ హృదయము శాంతి సమాధానంతో ఉంటుంది. ఏది కావాలన్నా దేవుని సమయంలోనే దేవుడు నీకు చేయాలి. ఏ మానవుడు దాన్ని చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏ ఒక్క వ్యక్తి చేయలేడు, దేవుడే వ్యక్తి ద్వారా ఆ కార్యాలన్నింటినీ మనకు చేసి ఇవ్వగలుగుతాడు. ఆ ఆత్మ వాళ్ళకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు చేసి ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో రెస్ట్లెస్నెస్ ఈజ్ ఎ సైన్, ఈజ్ ఎ స్పిరిచువల్ సైన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద Praise the లార్డ్. Lord. సో మనము ఎప్పుడైతే అశాంతి కలిగి ఉన్నామో అది ఆత్మ యొక్క జస్ట్ ఇండికేషన్ అన్నమాట. రెడ్ లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వస్తే ఎర్ర దీపం వెలిగింగానే ఏమవుతుంది, మనం ఏం చేయాలి? ఆగిపోయి ఆగిపో. సో ఎప్పుడైతే నీ మనసులో అశాంతి వచ్చిందనుకో కనిపించిందనుకో, నువ్వేం చేస్తావు? అక్కడ ఆగిపోతావు. మీరు ఆగిపోతారు అంటే కార్యాలు ముందుకు పోవు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏదైతే మనం ఎప్పుడైతే రెస్ట్లెస్ ఉంటామో మనకు ఏది తోచదు. నన్ను చూడండి, ఏది తోచదు. ఆలోచన కూడా రాదు. ఇప్పుడు ఒక సహోదరిని ఏదన్నా అడగాలంటే కూడా వాళ్ళ మనసులో రారు మనకి. చూడండి, చాలామంది హాస్పిటల్లో ఉంటారు, నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేయరు. మరి నాకు ఒక్క ఫోన్ చేయొచ్చు కదంటే ఆ తొందరపాటు వల్ల నాకు అసలు అర్థమే కాలేదంటాడు. నాకు అసలు అర్థమే కాలేదు బ్రదర్, మిమ్మల్ని పిలవాలన్న ఆలోచననే నాకు రాలేదు. రాలేదంటారు. మరి ఫోన్ నంబర్ ఉంది, రోజు నాతో సావాసం కలిగి ఉన్నారు, కానీ వాళ్ళకు ఆలోచననే రాలేదంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలాంటి సంఘటన మన జీవితంలో జరుగుతుందో, అశాంతి ఎప్పుడైతే మనలో ఉందో అది ఒక ఆత్మ యొక్క సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు శాంతి ఎవరిస్తారు? అశాంతి ఎవరిస్తారు? ఏ ఆత్మ ఇస్తుంది? శాంతి దేవుడి శాంతి ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. ఆ? దేవుని ఆత్మ శాంతిని దేవుడు ఇస్తాడు. అశాంతి ఎవరిస్తారు? అపవిత్రాత్మ, ఆ? దుష్ట శక్తి. దుష్ట శక్తి. ఏది ఉంది ఇప్పుడు? ఆ? ఏమన్నారు సిస్టర్? చెప్పండి. ఆలోచిస్తే కాదు, మీలో ఏది ఉంది చెప్పమన్నా నేను. ప్రైజ్ ది లార్డ్. Praise the సో అందరు అలా కాదు, కొంతమందిలో మంచి ఆలోచనలు ఉంటాయి. ఏదైనా దేవుడే చూసుకుంటాడంటారు, మళ్ళీ అదే బాధపడుతుంటారు. ఇప్పుడు వీళ్ళలో ఏ ఆత్మ ఉన్నట్టు సిస్టర్ విక్టోరియా? నేనైతే ప్రేయర్ చేస్తున్నా, మళ్ళీ బాధపడుతుంటారు. అవునా కాదు? అయితే ఏ ఆత్మ ఉన్నట్టు? అవ్వా బువ్వా, ప్రైజ్ ద యాకోబు ఇజ్రాయెల్ ఇద్దరు ఉన్నారు ఈడ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన మనకుంటే, అశాంతి ఉంటే నన్ను ఎవరు పీడిస్తున్నారు, అశాంతి ఉంటే నన్ను ఎవరు నడిపిస్తున్నారు, ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖం, ఈ కన్నీరు. కొంతమంది చూడండి ఎంత వేదన పడుతుంటారో ఒక్కరే వాళ్ళు, ఎంత బాధపడుతుంటారు. మరి కొట్టింది లేదు, తిట్టింది లేదు ఎవరు. నీకు ఏమైందా మరి రోగం మాట్లాడిస్తున్నావంటే ఇంకొకది దుడుచుకుంటుంది.
ప్రైజ్ ద లార్డ్. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వీళ్ళలో ఏ ఆత్మ ఉంది చెప్పాలి. సో ఇప్పుడు వచ్చింది ఒక కేసు ఇప్పుడు నా దగ్గరికి, నేనేం చేస్తా, తక్కువని ట్రాన్స్ఫర్ చేసేస్తా దాన్ని. ఏం చేసినా, సిస్టర్ నాకు మెసేజ్ పెట్టింది, బ్రదర్ ప్రే ఫ్రమ్ మీ, యూ విల్ బి ఫైన్ సిస్టర్. యేసు పలికిన మాటలు పాజిటివ్ పలికాను, అయిపోయింది, క్లోజ్. ఆ భారం నాకు లేదు, ఆమెకి లేదు. సో ఇక దాని గురించి మనకు ఆలోచననే లేదు. కాబట్టి ఎందుకంటే ఆ ఆలోచన నన్ను ఎవరి అంటే దేనికి నేను బానిస అవుతున్నాను, దుష్ట ఆత్మకు నేను లోబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో దుష్ట ఆత్మలో నేను ఆధీనంలో ఉండిపోతున్నాను, బానిసగా ఉండిపోతున్నాను. అది నా మీద చలామణి చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అది అక్కడ ఆలోచన వస్తుంది. మీరు కూర్చున్నా అదే ఆలోచన, లేస్తే అదే ఆలోచన, పండుకుంటే అదే ఆలోచన, తింటే అదే ఆలోచన, రెస్ట్ రూమ్కి వెళ్తే కూడా అదే ఆలోచన మీకు ఉంటుంది. సో ప్రతి ఒక్క చోట ఈ ఆత్మ మిమ్మల్ని పరిపాలిస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నా చెంతకు రా, నేను వాటి నుంచి నీకు విడుదల ఇస్తాను. కానీ మనము ఆ విడుదల పొందుకోవడానికి సిద్ధంగా లేం. తొందరపాటు ఉందండి, కానీ కేవలం తొందరపాటు కాదు ఇది. ఇప్పుడు చలో కొన్ని బాధలు, కొన్ని వేదన మనకు వస్తుంది, దేనివల్ల ఏమవుతుందో ఏమో అని తొందరపాటు వల్ల వస్తుంది. ఇప్పుడు సపోజ్ డాక్టర్ సీరియస్గా ఉన్నాడంటే, అయ్యో ఏమవుతుందేమో, 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ఆమె చిన్న వయసు, ఏమవుతుందేమో, అది తొందరపాటు. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. కేవలం తొందరపాటే కాదు. ఆ సగోదరిని చూడు, వెనకదిరి చూడండి ఒకసారి, అలా కూర్చొని ఉంది. ఆ భారంతో అయితే వాలిపోయింది మొత్తం. హిందీలో ఏమంటారు, లట్కాకే బయట దిగు అంటారు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ భారం చూడండి మొత్తం ఇట్లా వాలిపోయింది ఆమె. తండ్రి వందనం, యేసువా వందనం. సో దాన్ని తొందరపాటు అంటారా? ఇప్పుడు ఏం పని పాటలేదు, మాయగా కూర్చుంది, కానీ తల మీద ఏముంది, దానివల్ల ఏమైంది, వంగిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ జస్ట్ ఇమోషన్, ఫీలింగ్స్ ఆర్ దేర్. తొందరపాటు వల్ల డాక్టర్ ఇలా చెప్పాడు అందుకే బాధపడుతున్నా అంటే అది ఒక రకంగా, అది వదిలేయండి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నావే, ఒక్కసారి బిందె మోయమన్నావు, ఇప్పటిదాకా మోస్తున్నావు. అవునా కాదు? వీడిని చేసుకున్నప్పటి నుంచి నా కర్మ ఇట్లా పట్టింది అని అదే తీసుకొచ్చి దేవుడి దగ్గర ఆ వ్యక్తిని దేవుడు వజ్రంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చదువుదాం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. But the wicked are like the tossing sea which cannot rest. ఇప్పుడు నేను చూడండి, ఎవ్వరూ ప్రశాంతంగా శాంతి సమాధానంగా ఉండలేరు. ఎవ్వరూ ప్రశాంతంగా, సార్ నన్ను వినండి, నేను మళ్ళీ చెప్తాను. ఐజియా 47:20, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు ఎంతమందికి అశాంతి ఉన్నదో శాంతి ఉన్నదో నాకు తెలియదు. తెలుసా తెలీదా? తెలియదు. చెప్పండి. తెలియదు. బ్రదర్ మీకు తెలియదు. కానీ అశాంతితో ఉన్నవాళ్ళు దేంతో అంటే ఇప్పుడు పోల్చుకుందాం, దేంతో పోలుస్తున్నాడు దేవుడు చూద్దాం. దుష్టులు ఒక నిమిషం ఉండనా, మీరందరు చెప్పండి. ఆయన చెప్పిన తర్వాత, బ్రదర్ గారు చదివిన తర్వాత మీరందరు చెప్పండి. దుష్టులు సంక్షోభము చెందిన సముద్రము వంటి వారు. అన్నకి అన్న, నీ వాయిస్ చాలా మొగోట్లాగా ఉంది. 20వ వచనం చదవండి బ్రదర్. దుష్టులు సంక్షోభము చెందిన సముద్రము వంటి వారు. అక్కడ చాలా, అక్కడే ఆపండి. దుర్మార్గులు చెప్పండి. దుర్మార్గులు. మళ్ళీ గట్టిగా చెప్పండి. దుర్మార్గులు. మరింత గట్టిగా చెప్పండి. దుర్మార్గులు. ప్రశాంతి అంటే శాంతిని, ప్రశాంతి పొందని అలలు సముద్రం వలె ఉన్నారు. ఎవరు? దుష్టులు.
ఎవరు ఎలా ఉన్నారు? అశాంతితో నిండి ఉన్నారు. సో అలలు చూడండి సముద్రంలో ఎలా వస్తుంది, ఎప్పుడైనా షో అని కొట్టుకుంటుంది, వచ్చి దడాలని కొట్టి మళ్ళీ పోతుంది. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మీది ఎట్లుందో అది చెప్పండి నాకు. ఒప్పుకున్నాడు, అందుకే బైబిల్ మైక్ 2 తీసుకున్నా. ఇందాక ఏమన్నాడు? లేదన్నాడు, అందుకే ఉన్న ఇంటికి వెళ్ళి పడిపోయినాయి. దుష్టులు ఎలా ఉన్నారు? సముద్రము అలల వంటి వారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే సముద్రం యొక్క అలలు ఎలాగా వచ్చి ఒడ్డున కొట్టి మళ్ళీ తిరిగిపోయి, మళ్ళీ కొట్టి మళ్ళీ తిరిగిపోయి, మళ్ళీ కొట్టి రేయిం పగులు ఇలాగే ఉంటుంది. వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దుష్టులు అని పిలుస్తున్నాడు. దాని అలలు మురికి కప్పి ఎగదీస్తాయి. ప్రైజ్ ది లార్డ్. చదవండి. దాని అలలు మట్టిని మురికిని వెళ్ళగ్రక్కును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇది ఏం చేస్తుంది? మురికిని మట్టిని లేపుకొని వస్తుంది. ఇట్లా మీరు చూడండి, సముద్రం ఒడ్డు నిలబడండి, అలలు ఇలా నీళ్ళు వస్తాయి, మీ కాళ్ళంతా ఇట్లా తడిపేసిపోతుంది, కానీ మీ కాళ్ళ మీద కాదు, సగం మట్టిలో దిగిపోతుంది గాలి. కాలు తీస్తే అచ్చి ఇలా పడుతుంది. అందరూ వేలాగండి సముద్రంలో దుంకిన వాళ్ళే. చూసిండ్రా ఎప్పుడైనా? కాలు ఇట్లా వచ్చి అది ఇలా పోగానే కాళ్ళు, మీ కాళ్ళు లోపల ఉంటుంది, మట్టి పైన ఉంటుంది. ఇట్లా ఇలా తీయగానే అచ్చు పడుతుంది. ఏం తీసుకొచ్చింది అలా? మట్టి. మరి అందులో ఏమేమి ఉన్నాయో షార్ట్గా చెప్పిన. మరి ఎమర్జెన్సీకి ఏం చేస్తాం? అవునా కాదు? ఎన్ని సంవత్సరాలతో సీనియర్ సిటిజన్లో కూడా ఉంటుంది దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. సో ఏం తీసుకొస్తుంది? మట్టియు మురికిని వెళ్ళగక్కును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చదవండి. దుష్టులకు శాంతి లేదు సుమా. ఏం లేదంట? శాంతి లేదు. ఎవరికి? దుష్టులకు. ఆయన ముందు మాట మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలాగో లేదని నాకు తెలుసు. ముందు నుంచి చెప్పండి బ్రదర్. దుష్టులకు శాంతి లేదు సుమా. ఇది ఇక్కడ దగ్గర పెట్టాలి, ఇంకా దగ్గర పెదవులకు తాకాలి. దుష్టులకు చెప్పండి. శాంతి లేదు సుమా. ఎవరికి చెప్తున్నారు మీరు? అదే ఎవరికి చెప్తున్నారు? నాకు అనండి, మాకు అంటే అందరినీ తీసుకొని. కొంతమంది శాంతి సమాధానంతో ఉన్నారు ఇక్కడ, అవునా కాదు? వాళ్ళని పట్టుకొని మాకు అంటే ప్రైజ్ ది లార్డ్. తప్పు కదా అది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని, దుష్టులకు శాంతి లేని వారు ఎవరు అయ్యారు? ఇప్పుడు దుష్టులకు ఏముండదు? శాంతి. అయితే నువ్వు ఎవరు? దుష్టులకు మాత్రం అశాంతి ఏం తీసుకొస్తుంది? మట్టి తీసుకొస్తుంది, మురికి తీసుకొస్తుంది నీ జీవితంలో. సో దేనికి ఆందోళన పడొద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు, ఫాదర్ ప్రార్థన చేస్తున్నారు, పూజ బలి అర్పించావు, వదిలే. అది ఇంకా నీ జీవితంలో మురికి తీసుకురానియకు. అనేక రకాలుగా శోధన తెస్తుంది ఇది, అనేక రకమైన బాధను తీసుకొస్తుంది. అమ్మ వదిలే, చెప్పింది చెయ్యి అంతే. కానీ అది చెప్పింది చేయక అనవసరమైన మురికి అంతా తీసుకొచ్చి జమ చేసుకుంటాం చూడు. ఇంకా రోజు రోజుకి బాధ ఎక్కువైపోతుందంట. మళ్ళీ మురికి నిండితే ఏమవుతుంది? అవుతుందా కాదా? భారం పెరుగుతుంది. సో ఈ మురికిని, ఈ మట్టిని మన జీవితంలో వదిలే అంతే. దేవుడు అన్నాడు చేసే తీరుతాది, మాట తప్పని దేవుడు. సో ఇవన్నీ కూడా ముందుకు చదవండి బ్రదర్. ఇవి ప్రభు పలుకులు. ఎవరు పలికారు? బ్రదర్ చెప్పిండా? అయితే మనకి ఇప్పుడు వినిపించిందా? పాటించాలనా? ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మరొకటి ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ మురికి నుంచి, ఈ మట్టి ఏదైతే మనం జమ చేసుకొని పెట్టుకున్నాం చూడు, అవన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి విడుదల వస్తుంది ఎవరైతే దేవునికి సమర్పిస్తారో. వారి యొక్క వేదన, వారి యొక్క బాధ, వారి యొక్క భారం, నీ అనారోగ్యం కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు,
నీ కోడలు నీ అత్త కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు, స్పిరిచువల్గా నీకు ఏదైనా నువ్వు ఎదుగుతలేవు, అన్ని దేవునికి వదిలేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు, లైట్గా ఉండు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో చాలామంది ఎవరైతే రెస్ట్లెస్ ఉండరో, చాలామంది విశ్రాంతి ఎవరికైతే ఉండరో, వాళ్ళు పదే పదే వాళ్ళ గురించి చెప్తుంటారు, హృదయం గురించి ఉన్న వేదన, అది ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎవరితోనన్నా ఒకరితో పంచుకోవాలి కదా, పంచుకోవాలన్నా వద్దా? ఇది మిఠాయా? మా బ్రదర్ లండన్ నుంచి వచ్చినప్పుడు చాలా చాక్లెట్లు తెచ్చిండు, ఇచ్చిండమ్మని నాకు ఇచ్చిండు. మనసు మంచిది ఉండాలమ్మా, ఇలా మట్టి ఇలా చెత్త ఉండలోకి తీసుకోపోయి ఇస్తే లాభం లేదు. ప్రైజ్ ది లార్డ్. మంచి మనసు మంచి మనసుని గుర్తుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన భయపడుతున్నాడు, ఈయన చెప్పింది కానీ వాళ్ళిద్దరు నన్ను తర్వాత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏం చేస్తుందంటే, ఆఫన్ ద రెస్ట్లెస్ రివీల్స్ ద స్టేట్ ఆఫ్ హార్ట్. ఇది ఏం చేస్తుందంటే, ఆందోళనతో వేదనతో భారంతో ఉన్న వాళ్ళకి పదే పదే గుర్తుకు తెస్తుంటుంది, పదే పదే వాళ్ళకు అదే ఆలోచన వస్తుంది, పదే పదే అదే గుర్తుకు వస్తుంటుంది వాళ్ళకు. అశాంతి కలిగిన వారికి ఇది మళ్ళీ మళ్ళీ మళ్ళీ. డాక్టర్ చెప్పిండు కదా 3 రోజులు తిను, ఆమె మొదటి రోజు నుంచి ఇంకా ఆగలేదు కదా, అమ్మా ఆగుతుంది అని డాక్టర్ చెప్పిండు, నువ్వు మందులు వేసుకో, ప్రశాంతంగా పండుకొని ఇల్లందరూ చెప్పిండ్రు. కానీ ఆమె వండుకుంటుందా? వచ్చినట్టుందక్క, పోవాలన్నా లేమ్మంటావా? లేసి నువ్వేం లేవద్దు, వస్తే రాని, ఆడనే రాని. ఏటిది వాంతి అంటున్నా. సో చూడండి, పక్కనున్న వాళ్ళు ఎంతో వాళ్ళని బలపరుస్తుంటారు, కానీ వీళ్ళకు తోస్తో చూడు వాంతి వచ్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో వాళ్ళ యొక్క హృదయము ప్రశాంతంగా వాళ్ళని ఉంచదు, వాళ్ళు అదే వేదనతో ఉంటారు. వెన్ ఏ హార్ట్ ఈస్ అవే ఫ్రమ్ గాడ్స్ ఆర్డర్, ఇట్ బికమ్స్ లైక్ ఎ సీ దట్ కెనాట్ స్టాప్ మూవింగ్. దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైతే ఒక హృదయం దూరంగా ఉంటుందో, ఈ అలలు ఏ విధంగా అయితే ఇలా ఇలా కొట్టుకొని ఒడ్డుకు వస్తుంటుందో పోతుంటుందో అదే విధంగా ఈ హృదయము, దాని కదలిక, ఆలోచన దాని కదలిక, ఆ ఆత్మ దాని కదలిక ఆగనే ఆగదు. రేయిం పగలు వాళ్ళు ఇదే మాట ఉంటారు, నేను ఉండలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నా వల్ల అయితే లేదు, నేను ఏదో అయిపోతాను, ఏమవుతుందేమో నా బతుకు. ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఎంతమందికి ఇట్లా ఆలోచన వస్తుంది? పూర్తిగా అతను సిగ్గుపడాల్సిన దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. మా అమలం అయితే పూర్తిగా లేపుతుంది ఇట్లా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వారి యొక్క హృదయం దేవుని, ఇట్ బికమ్స్ లైక్ ఏ సీ అండ్ దట్ కెనాట్ స్టాప్ మూవింగ్. సమ్ పీపుల్స్ మైండ్ నెవర్ రెస్ట్ బికాస్ దే ఆర్ ఫైటింగ్ గాడ్స్ విల్. ప్రైజ్ ది లార్డ్. సో కొందరి యొక్క మనసు, నన్ను వినండి, కొందరి యొక్క మనసు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని ఉండనే ఉండదు. ఆడ వెనుక ఉంది చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొందరి మనసు ఎలా ఉండదు? ప్రశాంతంగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సో కొన్ని మనసులు ఎలా ఉంటాయంట? విశ్రాంతి ఉండదు. ఎలా ఉంటాయి? విశ్రాంతి లేదు. ఎంతమందికి విశ్రాంతి లేదు? నాకైతే లేదు, ఎందుకంటే ఇంతమందిని భరించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీ మనసు విశ్రాంతి లేదు? ఎందుకంటే దేవుని చిత్తం, దేవుని చిత్తానుసారంగా మనం లేం కాబట్టి, దేవుని మీద ఆధారపడి మనం లేం కాబట్టి, మనం ఎవరి మీద ఆధారపడతాం? ఇప్పుడు చెప్పండి. మన యొక్క ఆలోచన మీద, మనం చేయాలనుకునేది, మనం కోరుకున్నది, దాని మీద ఆందోళన వేదనతో ఉంటాం, అశాంతి నింటూ ఉంటాం. అయితే అవుతుంది, లేకపోతే లేదు. కాకపోతే యేసు రక్తమే, అయితే వస్తే
పోతే అట్లా ఉంటా కాబట్టి నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇది తినాలనే లేదు నాకు, ఏది పెడితే ప్రభువా దీవించు, అదే మన్నా. ఆమేన్. నేను చికెన్ అనుకొని తింటే అది చికెనే అయిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మీద ఉందండి తినే రకము, మన మనసు మీద ఉంది, మనం తీసుకునే జీవితం మీద ఉంది. మనం దాన్నే ఆలోచించుకుని కూర్చుంటే అది. సో దేవుడు మనకు ఈరోజు ఏమి ఇస్తున్నాడు, దేంతో దీవించమంటున్నాడు, ఎంతలో ఉండమంటున్నాడు, అంతలో మనం ఉండడానికి కోరుకోకపోతేనే మనసు లబ్బోదిబ్బో లబ్బోదిబ్బో డిక్ డిక్ కొట్టుకుంటుందా లేదా, అవుతుందా? మరి బీపీ రాకపోతే ఏమొస్తుంది, కాలు చేతులు వాయకపోతే ఏమవుతుంది, అస్సలు లేవలేకపోతున్నా మరి ఏమవుతుంది? ఇన్ని పెట్టుకొని ఉన్నావు. అవునా కాదు? నేను అన్నీ అక్కడ చేయి చూపెడుతున్నాను, మీరు అనుకుంటున్నారు, మీ అందరిని అంటున్నాను నేను. మోకాలు నొప్పిలు రావా అన్నీ, ఎందుకంటే లోపల నుంచి గుంజుతుంది ఇదంతా, మీ లోపల ఉన్న స్టెమినా అంతా ఇది లాగేసుకుంటుంది. ఇంట్లోనే కూర్చొని తింటున్నా, ఏమైందా మనకి షుగర్ అంతా పెరుగుతుందా అడుగుతారు పక్కోడు. ఎంత భారం మోస్తున్నాను పక్కోడికి తెలుసా, నాకు తెలుసు. Praise the Lord. సో కాబట్టి రెస్ట్లెస్ మైండ్కి ప్రైజ్ ది లార్డ్, Praise ద the లార్డ్. ఎప్పుడు కూడా ఆ ప్రశాంతత అన్నది ఉండదు. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ మీద, వచనం మీద. అందుకే చెప్పాను మత్తయి 11:28 మనం అస్సలు పట్టించుకో. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? పట్టించుకుంటున్నావా మీరు చెప్పండి నాకు. అది పట్టించుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, కాలు చేతులు వణుకోవు, నువ్వు ఉరకవు. కొంతమందికి ఏదైనా ముందు చెప్పాలంటే డైఫర్ ఇవ్వాలి. అవునా కాదు? నేను అంటే చెప్తున్నా. నువ్వు ఆడ పక్కకు చూస్తావు కానీ అలా చూస్తారా ఆ వైపు డోర్ ఏడ ఉందని, అది ఆటోమేటిక్గా అట్లా అయిపోతుందండి. ఆ రకంగా ఉంటుంది. కొంతమందికి బీఫ్ హైపర్ అయిపోతారు వాళ్ళు. సో ఆ రకంగా కొన్ని విషయాలు కొందరికి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ఆ ఇమోషన్ వల్ల ఏదైనా కావచ్చు, తొందరపాటు వల్ల చలోపై ఇది తట్టుకోలేకపోయినా, కానీ సంవత్సరాల నుంచి తట్టుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే యు ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. నీ భర్తని ఈ రకంగా దేవుడు 10 సంవత్సరాలు ఉంచుతా అన్నాడు. అది 10 సంవత్సరాలు నువ్వు ఎంతన్నా ఈత కొట్టుకో, ఏం కాదు. సో దేవుని చిత్తం మీద, దేవుని సమయం మీద ఎవరైతే ఆధారపడరో వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. నీ కొడుకు ఆరోగ్యం బాగా కావాలా, నీ భర్త పూర్తిగా నిన్ను ప్రేమించాలా, నీ కొడుకు పూర్తిగా నీ కొడుకులాగా ఉండాలా, ప్రశాంతంగా ఆయన మీద ఆధారపడు. ప్రశాంతంగా. చాలామంది సూటిగా అడుగుతారు, బ్రదర్ ఎప్పుడవుతుందంటే, నేను చెప్పినానా అవుతుందని? చెప్పినానా? నోరు తెరవండి. మరి అయ్యే తీరుతుంది అది. ఆమేన్. ఎప్పుడవుతుందంటే యేసయ్య రాకడే నాకు తెలియదు. ఎప్పుడు వస్తాడు యేసయ్య చెప్తారా మీరు? తెలియదు. యేసయ్యకే తెలియదు, నేను చెప్పాలంటే మీకు. యేసయ్యకే, తండ్రికే తెలుసు. ప్రశాంతంగా వెయిట్. ఎందుకంటే ఆయన చాలా పనులు చేస్తుంటాడు మన వెనకట్లా. ఒక్క పని మీద మన పని ఆపడు, చాలా పనులు ఉంటాయి యేసయ్యకి. ఒక్క దీవెన తీసుకురావాలంటే ఆ ఒక్క దీవెన తరాలు అలా నిలబడాలి. ఇప్పుడు సహోదరి జెరోస్ని దేవుడు దీవించిందంటే పిల్లలు 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 పిల్లల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఆమేన్. అది ఒక్క దీవెన. అది ఆలస్యం అవుతుందని, ఇంకా ఎప్పుడవుతుంది, ఈ ఏడు చేస్తే అవుతుంది, ఎక్కడ పోతే అవుతుంది, ఎవరి వల్ల అవుతుంది, ఇదంతా నీ ఆలోచన కాదు, నాకు వదిలే అంటాడు. ఆమేన్. ఆయన నా మీద ఆధారపడమంటాడు. కానీ మన ఆలోచన ఊరుకో మా వీరి కురుకు, చింతల బస్తీ కురుకు, యాడ ఉరికినాది అయ్యేది కాదు. కానే కాదు, నువ్వు ఎంత ఏం చేసినా అది కాదు. అయినా అది రేపు దానివల్ల ఏదో ఒక ప్రాబ్లమే వస్తుంది. పోకుండా ఉంటే బాగుండేది అక్క అని అప్పుడు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చాలామంది others are restless because they have not laid their burden on the Lord.
కొంతమంది ఏమో దేవుని వచనం మీద దేవుని మాటలు విని ఆధారపడకుండా భారం మోసుకొని ఆందోళనతో ఉన్నారు. కొంతమంది దేవుడి సన్నిధిలో ఆ భారాన్ని అర్పించకుండా అలా బాధల్లో ఉన్నారు. మళ్ళీ చూస్తే సేవలోనే ఉంటారు, ప్రార్థనలోనే ఉంటారు. మాకు లేవా కష్టం? ఎందుకు ఉంటుంది నీకు కష్టం? నువ్వు దేవుడి దగ్గర ఉంటే. నా దగ్గర లేవు, నా దగ్గర లేవు. నాది ఉన్నదంతా నీదేనయ్యా, నీదంతా నాదే. మరి నాకెందుకు భారం? మనం అన్నీ ఇచ్చేస్తున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నాకుందా భారం? ఉంది. కానీ నేనేం చేస్తాను? ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. నా దగ్గర పైసలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నది. నా జోబులో లేవు. ఉన్నదంతా ఏడుంటుందా సుమన్? ఆ బ్యాంకులో ఉంటుంది. నేనెందుకు మోసుకొని తిరుగుతా? ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? క్లియర్, అర్థమైందా? పైసలన్నీ ఎక్కడుంటాయి? బ్యాంక్ మంచిగా దొంగోడు, దోపిడోడు, రాడు, దుష్టుడు రాడు. ఇప్పుడు బెట్టిన వచ్చి అడిగిందండి, చూసుకో బెట్టినా. నా దగ్గర ఏం లేవు, ఆ బ్రదర్ దగ్గర ఏం లేదంట. పుష్ప నువ్వు 10,000 ఇయ్యి. చూసినావా? దీంట్లో లేకపోతేనే వస్తాయి. ఆమేన్. సో ఒక జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ రీతిగా నా దగ్గర ఏ భారం లేదు, ఏ వేదన లేదు. కానీ నాకు ఒకటి తెలుసు, ఇచ్చిందల్లా గుర్తుకుంటుంది. దానికోసం నేను ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కోసం ప్రభువా వారిని ప్రతి ఒక్కరు నాకు మనసులో ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ వెళ్ళాను. ప్రతి ఒక్కరు మీరందరు నా ఇంట వచ్చారు. మీరు ఇక్కడే ఉన్నారు, కానీ మీ మనస్సు, మీ ఆలోచన, మీ వేదన, మీ బాధ అవన్నీ తీసుకోపోయి ఎక్కడైతే యేసని సమాధిలో పడుకోబెట్టారు అక్కడ తెచ్చినా చూడు పెట్టుకో. మీరు విశ్వాసంతో ఏమి ఇచ్చారు? చిట్టీలు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఓకేనా? నేను మనసే పెట్టేసి వచ్చేసిన. Praise the Lord. మీ మనసులే అలా తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సిస్టర్ విక్టర్ ఏమన్నది? మా కొడుకుని, అరే నీ కొడుకునే పెట్టేసిన పోవాడ. ఈ రీతిగా సో నాకు భారం లేదు. నేను ఫ్రీగా వచ్చిన ఇజ్రాయెల్ నుంచి. ఎలా వచ్చినా? ఫ్రీగా. ఒక్క లగేజ్ లేకుండా వచ్చిన. పోయేటప్పుడు తీసుకోపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది మోసుకురాలే, ఏది మనం మోసుకొని పోవద్దు. మనల్ని ఎంటీ పంపించాడు దేవుడు. ఈ ఫిల్డ్ us with his blessings and sent. ప్రతి ఎదుగుదలకు కావాల్సిన ఆ వయసుకి తగిన దీవెన నిండి ఉన్న నా శరీరం ఇంతగా పెరిగిందంటే ఆ ఏజ్కి నేను పెరిగిన. మీరు స్త్రీలుగా ఆ వయసుకి మీరు అలా పెరిగారు. ఆ అందం, ఆ రకమైన ఆ ప్రతి ఒక్కటి చిన్నప్పుడు చూస్తే ఎట్లుంటుండే? ఈమె ముఖం, ఆ సీమిడి ముఖం ఆమె. ప్రైజ్ ది లార్డ్. చెడ్డి లేకుండా తిరుగుతుండే. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? అబద్ధం చెప్తున్నానా? లే, నిజంగా చెప్పన్నా? అవునా కదా? అవును. ఆమెకి ఇప్పుడన్నా లే చెప్తున్నా. కానీ ఆ రోజు మనం అలా అసహ్యంగా ఉండే, ఆ రీతిగా మనం ఉండే. ఒకవేళ ప్రైజ్ ది లార్డ్. ఆయన కూడా అట్లనే ఉండే. పరమనా కొడుకు. మీరంతా లోకల్ అనుకుంటున్నారా? కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందుకులే చరిత్ర మీకు అందరికీ తెలిసిపోతే నాదే సిగ్గుపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాళ్ళతో సోపతి ఎందుకు చేసినావు బ్రదర్ అంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఎంతైనా మా డేవిడ్ బ్రదర్, మా అన్న. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం చిన్నప్పుడు ఆ యొక్క రూపురేఖలు మనకు చూస్తే, అవునా కాదా? అసహ్యంగా ఉండే. మరి ఎదుగుతున్నా కొద్దీ ఆ అందం అన్ని విధాలుగా చూడండి. ఆ వయసు మనం యాడ్ నుంచి తెంపుకోరాలే, దానికోసం కష్టపడలే, దాని గురించి ఏమీ ఆలోచించలే. అవునా కాదమ్మా? అవును బ్రదర్. చూడండి, ఏది చేయలే మనం. ఏది చేయకుండానే నాకింత మంచి అందమైన, అంటే మీ అందరికీ అనుకోండి, నా గురించి కాదు చెప్పడం, ఇలాగా దేవుడు మిమ్మల్ని దీవించాడంటే ఏమేమి మీ జీవితంలో పెట్టి లేడు, అవన్నీ కూడా మనం లేనివి ఎందుకు మనం మోస్తాం? ఇవన్నీ సైతాన్ తెలివితేటలు మనని బలహీనం పరచాలని, దేవుని మీద ఆధారపడొద్దని, దేవుడి సన్నిధిలో ఉండొద్దని, దేవుని ఆజ్ఞని పాటించొద్దని సైతాని ఆలోచనలు మీ మనసులో వేశాడు. అందుకే మనకు ఆలస్యమవుతుంది. వై డిలే? ఎందుకు వేదన? ఎందుకంటే నువ్వు పూర్తిగా నమ్మేటట్టు ఉన్నావు, కానీ దీంట్లో వచ్చింది చూడు, అది నిన్ను నమ్మే విధంగా ఉంచుతలేదు, నిన్ను దేవుళ్ళో ఎదిగే విధంగా ఉంచడం లేదు.
దానికి తెలుసు మోసెస్ ఇజ్రాయెల్ బిడ్డలని దేవుని వాగ్దాన భూమిలోకి నడిపిస్తాడని. పుట్టక మునుపు నుంచే ఉన్నాడు వెయిటింగ్లో చంపడానికి. పెద్దగా అయిన తర్వాత ఒకరిని చంపిపించాడు. ఫేరో రాజు చేత చంపేద్దామని చూశాడు, కానీ మోసే దేవుడు ప్రణాళిక వల్ల పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. యేసు పుట్టినప్పటి నుంచి చంపాలని అనుకున్నాడు. అతని ప్రాబ్లం అదే. సో మిమ్మల్ని నన్ను చంపడా, ఎన్నో విధాలుగా మనల్ని బలహీనం పరుస్తాడు. ఎన్నో విధాలుగా ఆర్థికంగా, కుటుంబంగా, భార్య వల్ల, భర్త వల్ల, మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ఎన్నో రకాలుగా మనల్ని కింద పడేయాలని చూస్తారు. కానీ అది మనసులో రానియద్దు. ఇప్పుడు నీ తోటి సహోదరికి ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కొద్దిగా కష్టం ఉంటే మనకు కూడా కష్టం అనిపిస్తుంది, వేదన మనకు కూడా వేదన, బాధ. అలా అని ఆ కష్టంలో మనం దూరొద్దు. అంటే కష్టంలో సాయం చేయొద్దంటలేదు, ఆ వేదనలో పోదు, ఇది సైతాన్. కానీ ఆ కష్టం ఎలా పోవాలి, ఏ రీతిగా మనం ప్రయాసపడితే అది పోతుంది. ఒకటి ఫస్ట్ ప్రార్థన, రెండోది ఏదైనా మన వల్ల అయితే అది చేయాలి. కానీ ఆలోచన మాత్రం ఇక్కడ రానియద్దు, అది సైతాన్ శోధన. ఆలోచన నీలో వచ్చిందనుకోండి, నువ్వు ఏం చేయాలి నీకు అర్థం కాదు, నువ్వు కూడా డమ్మీ అయిపోతావు, వాళ్ళు కూడా డమ్మీ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా రెస్ట్లెస్. ప్రైజ్ ది లార్డ్. సో రెస్ట్లెస్ ఈజ్ నాట్ సాల్వ్డ్ బై డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు చూడండి, ఈ అశాంతితో ఉన్నవారు సో అనేక రకాలుగా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు, అనేక రకాలుగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ ఎందుకు అట్లా వీళ్ళు ఎందుకు ఏదో ఒకటి చెప్తుంటారు కదా, డిస్టర్బ్ అవుతుంటారు. సో అదేవిధంగా మనం డిస్టర్బ్ అవుతుంటాం, ఎందరో మనల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల ఈ అశాంతి మన జీవితంలో ఉన్నది పోవాలంటే అది పోదు. ఎంతోమంది ఈ అశాంతితో ఉన్న వాళ్ళు వేరేళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళ అశాంతి పోదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఇప్పుడు ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, పిచ్చోడు ఉన్నాడు, 10 మందిని వెళ్ళి ఎక్కిరించి 10 మందిని వెళ్ళి ఇట్లా బాధ పెడితే అతని పిచ్చితనం పోతుందా? పోదు. అట్లనే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ట్రూలీ ప్రామిస్ సేస్ ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఇలాంటి రెస్ట్లెస్గా దేవుని యొక్క సన్నిధిలో వస్తే వాళ్ళకు దేవుడు విశ్రాంతి ఇస్తాడంట. సో విశ్రాంతి లేని వారు, అశాంతితో నిండి ఉన్నవారు, దేవుడు ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎంతమందికి పిచ్చెక్కిచ్చినా నీ పిచ్చితనం మాత్రము పోదు, నీ అశాంతి మాత్రం పోదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పిలుపు ఏంటంటే నా చెంతకు రా, నేను నీకు శాంతిని ఇస్తా. నీ భారం, నీ వేదన, నీ బాధ, నీ దుఃఖం, నీ కన్నీరు, నీ బలహీనతలన్నీ నాకు ఇచ్చే అంటున్నాడు. దేవుడు సమస్తాన్ని సిలువ మీద తీసుకున్నాడు, మనం కళ్ళారా చూశాం, మనసారా నమ్ముతున్నాం. కానీ ఈరోజు ఏ భారం అయితే ఉందో అది దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అదే మన తక్కువతనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు 62వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ట్రూలీ మై సోల్ ఫైండ్స్ రెస్ట్ ఇన్ గాడ్. సో దావీదు రాజు ఏమంటాడు, నాకు శాంతి. దావీదు రాజు ఎందుకు ఇలా అంటున్నాడు, నాకు శాంతి కేవలం దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది ఊటీకి వెళ్తారు. ఎక్కడికి? గోవా, ఊటీ, ఇంకా బెంగళూరు, కేరళ, ఏదేదో ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వెళ్ళినా కొద్దిగా మనసు శాంతిగా ఉంటుందండి. ఉందా? గోవాకు పోతే గోల్ అయిపోయిందంట ఆ శాంతి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా కానీ దావీదు రాజు ఇప్పుడు కొంత డ్యాన్సులు చూస్తారు, కొంతమంది సినిమా చూస్తారు, కొంతమంది ఒక్క పెగ్గేస్తే నడుమున వస్తుంది కదా అని అది క్లియర్ అవుతుంది, పొద్దుగాలు వేస్తే దానికంటే డబుల్ వస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలాగా సో ఎన్నో రకాలుగా ఈ శాంతి గురించి వాళ్ళు ప్రయాసపడతారు. అవునా కాదు? అబ్బా అక్క నీకు చెప్పినా కదా కొద్దిగా మనసు బాగుపడ్డదంట. మరి ఆమె పోతూ నాకు కూడా అట్లనే ఉందక్క, మావాడు ఏం చక్కగా లేడు, వాడు కూడా అట్లనే లేడు, ఇంకొకటి ఎక్కింది ఈడ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు అంటాడు, చదవండి బ్రదర్. దేవుని యందు మాత్రమే నా ఆత్మ నిరీక్షించుచున్నది,
నాకు రక్షణమును వసగువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లార్డ్. నా ప్రాణమే దేవునిలోనే విశ్రాంతి పొందును. సో నా ప్రాణం, మై సోల్ విల్ రెస్ట్ ఓన్లీ ఇన్ గాడ్. దేవుళ్ళలోనే నాకు శాంతి. నువ్వు పబ్బుకు పో, క్లబ్కు పో, తాగుడుకు పో, ఫ్రెండ్స్తో కలువు, ఎక్కడికైనా ఏ ప్లేస్ అయినా అన్ని ఉన్న డబ్బులు నువ్వు అన్ని ఖాళీ చేసుకొని వస్తేవే కానీ నీకు శాంతి మాత్రం దొరకదు. కానీ దేవుడి సన్నిధిలో దొరుకుతుంది ఆమేన్ అంటున్నాడు. సో మై సల్వేషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్. నా రక్షణ, నా శాంతి దేవుడి సన్నిధిలో. ఎప్పుడైతే అశాంతితో మనం అధికంగా జీవిస్తామో సావాసం ఏం కలిగి ఉంటామంటే మురికి వచ్చి నిండుతూ ఉంటుంది, మట్టి కూడా వచ్చి మన జీవితంలో నిండుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏది కూడా దేవుని యొక్క రక్షణలో అంటే దేవుని రక్షణ మార్గంలో రావాల్సిన దీవెనలు మాత్రం అక్కడ మనం పొందుకోలేము. సో ఎన్ని రోజులు మీరు అశాంతిగా ఉంటారో ఉండొచ్చు, ఎన్ని రకాలుగా మీరు బాధపడుతుంటారో పడవచ్చు, ఎన్ని వేదనలో ఉండాలనుకుంటే మీరు ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది చాయిస్ ఇస్ మనది. ఎందుకంటే ఎంతగా బురదలో ఉండాలంటే అంతగా మనం ఉండొచ్చు. కొంతమంది చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, నీటిలో చాలాసేపు ఉంటారు, మళ్ళీ తర్వాత ఎండలో అలా పడుకుంటారు చాలాసేపు, మళ్ళీ నీటిలో పోతారు, మళ్ళీ వచ్చి పడుకుంటారు. నీటిలో 10 నిమిషాలు ఉంటారు, ఎండలో అర్ధగంట ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, అవునా కాదు? ఇప్పుడు మీరు 10 నిమిషాలు నీటిలో ఉన్నట్టే దేవుడి దగ్గర ఉంటారు, ఎండలో రోజంతా ఎండుతారు. అది మన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఈ రోజు పోయినామంటే బాత్ టైప్ బాతు, ఇప్పుడు మునిగిందంటే వచ్చే శుక్రవారమే కనిపిస్తుంది ఇట్లా. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో ఏదైతే సత్యం ఉందో అంటే సత్యాన్ని ఎవరైతే పాటిస్తారో వారు దేవుళ్ళో పరిపూర్ణంగా వింటారు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుళ్ళో వస్తే ఈ అశాంతి టెంపరవరీ రిలాక్సేషన్ కాదు. కొంతమంది అంటారు చూడండి, నేను దేవుడి దగ్గర ఉన్నప్పుడు చాలా హాయిగా ఉండే నాకని, మళ్ళీ ఇక్కడి నుంచి పోగానే అన్ని బాధలే, అదే కష్టం. ఇది టెంపరవరీ రాదు, ఎప్పటికి వస్తుంది. నువ్వు ఈరోజు అన్నిటినీ ఇక్కడ దేవుడి సన్నిధిలో పెట్టే, ఇంకా మళ్ళీ అది నీ జీవితంలో రానే వద్దు, ఆలోచననే వద్దు. ఆమేన్. అన్నీ నీ చిత్తం ప్రభు ఆమేన్. అని ఎప్పుడైతే అలా మనం దేవునికి సమర్పిస్తామో దేవుడు వాటిని తీసేసుకుంటాడు. ఈ విల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. ఆయన పని చేయడం మొదలు పెడతాడు. నువ్వు పెడుతున్నావు వచ్చినప్పుడు శుక్రవారం, మళ్ళీ పోతున్నప్పుడు తీసుకెళ్ళిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో దేవుడు ఏ రిలాక్సేషన్ అంటే ప్రశాంతమైన వాతావరణం 5 నిమిషాలకి ఇవ్వడు. నాకు కోపం 5 నిమిషాలకు వస్తుంది, కానీ ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే ఏదైనా పని ఉంటే కోపం రావాలి కదా. ఎందుకంటే కొన్ని కోతులు సరిగా వినవు మనకి, అవునా కాదా? మసి కొన్ని కోతులకు ఏం పట్టుకోవాలి? కర్ర పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ గివ్స్ డీప్ సోల్ రెస్ట్ అన్నమాట. సో ఎప్పటికీ మనకు అంటే అన్ని రకమైన అండర్స్టాండింగ్ ఇస్తాడు, అన్ని రకమైన జ్ఞానం ఇస్తాడు, అన్ని రకమైన వాతావరణంలో ఉండే పరిస్థితిని దేవుడు ఏర్పరుస్తాడు. ఈ పరిస్థితి ఇలా ఉంటుంది, మనం ఇలా జీవించాలి. ఇప్పుడు చూడండి, చలికాలంలో ఏం వేసుకుంటామా లేదా? బుద్ధి ఉన్నోడే వేసుకోడు కదా, అవునా కాదు? బుద్ధి ఉన్నోడు స్వెటర్ లేకుండా ఏం లేకుండా చలిస్తుందా కా మరి వేస్తుంది, వేసుకునేది వేసుకోవాలి కదా. ఏమంటావు గాలి కూడా, అవునా కాదు? సో వేసుకోవాలి మనం. అది వేసుకోకుండా చలి వేస్తుందంటే చెప్పు, ఎవరి కోసం వేసుకోలేదమ్మా అని అడగవా? బుద్ధి ఉన్నోడు అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇంట్లో చలి వేస్తుందని మనం బ్లాంకెట్ కప్పుకోకుండా ఇంకా ఏసీ వేసుకుంటే ఇంకా ఏమవుతుంది? మనం చేసేది అదే పని. ఇప్పుడు ఉన్నది సరిపోక ఇంకో కొద్దిగా దుప్పెట్టు కప్పుకొని మరి ఆలోచిస్తున్నాం, మరి ఏసీ వేసుకున్నట్టే కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు బాగా నిద్ర వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఆలోచిస్తారు నా గురించి, అవునా రాని కాదా? సో అనవసరంగా మనము హీ గివ్స్ యూ డీప్ రెస్ట్. మీకు మంచి నిద్ర ఇస్తారు ఈరోజు, ఎందుకంటే మీరు ఏది ఆలోచించరు. ఇంకా ఆలోచించినాడు ఏం కలిగి ఉన్నాడు? ఏది పీడిస్తుంది ఆయనని? సైతాన్ పీడిస్తుంది. సో ఆయనలో ఏది
అమర్చుకుంటున్నాడంటే తనను ఎల్లకాలం నాతోనే ఉండు అని సమకూర్చున్నాడు, వెల్కమ్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో జీసస్ డోంట్ సే గో అండ్ ఫైండ్ రెస్ట్, హీ సెడ్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మీరు వెళ్ళి శాంతి సమాధానాన్ని వెతుక్కోండి అని యేసయ్య చెప్పలే, నా దగ్గరికి రండి. సొల్యూషన్ టు రెస్ట్లెస్నెస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఆఫ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఏ పర్సన్. సో చాలా స్థలాల్లో వెళ్ళి అది ఆడితే ఏదేదో మనం చేస్తుంటాం. కొన్నిసార్లు మనని మనం బిజీ, కొంతమంది నన్ను నేను బిజీగా పెట్టుకుంటానంట. ఏం పెట్టుకుంటున్నాను? ఆ పని చేసి ఈ పని చేసి బిజీగా పెట్టుకుంటే కొన్ని ఆలోచనలు రాకుండా ఉంటుందని బిజీగా పెట్టుకుంటా. అవునా కాదు? సో యాక్టివిటీస్ కానీ ఒక వ్యక్తి కానీ ఒక వ్యక్తికి చెప్తే కానీ, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొంతమంది వచ్చి శుక్రవారం మొత్తం స్టోరీ చెప్పేయాలి, 1 wordలో చెప్పేస్తారు. వాళ్ళు ఏమైంది తెలుసా నీకు, ఇదైంది అదైంది. బ్రదర్ వస్తున్నాడు, తర్వాత చెప్తా. మళ్ళీ బ్రేక్, అన్నం తింటున్నప్పుడు వీడు ఒక బుక్క తిన్నాడు, వస్తున్నాడే నన్నే చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అద్దం నుంచి కనిపించలేదు, పర్వాలేదు, కనిపించదు లోపల నుంచి, నేను చూసిన అద్దం నుంచి కనిపించదు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇవన్నీ కూడా ఎన్ని నువ్వు చెప్పుకున్నా వాళ్ళ వల్ల ఏది పనికిరాదా టాపిక్. ప్రైజ్ ది లార్డ్. రెస్ట్లెస్నెస్ ఇస్ నాట్ ఏ ప్లేస్ ఆఫ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఎ పర్సన్. కేవలం యేసులోనే నీకు విశ్రాంతి, కేవలం యేసులోనే నీ కార్యాలన్నీ జరుగుతాయి, కేవలం యేసులోనే నీకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం మార్క్స్ వార్త 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరు ఒంటరిగా నాతో కూడా ఒక్కవేళ చాలు. బ్రదర్ దేవదాస్ గారు, మేము రిపీట్ చేస్తాం అందరం, మీరు చదివితే మేమందరం రిపీట్ చేస్తాం. ఓకేనా? చేతులు ఎత్తండి, రిపీట్ చేస్తాం. గట్టిగా చెప్పండి బ్రదర్. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనా అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. యేసు తన శిష్యులతో చెప్పాడు, చాలా ఆందోళన, వేదన, బాధ, బలహీనతలు, అలసిపోయిండ్రు మీరు, ఎవ్వరు లేని స్థలంలోకి వచ్చేయండి, కొద్దిగా సేపు నాతో పాటు ఉండి విశ్రాంతి తీసుకోండి. సో యేసే పొద్దున సాయంత్రం వరకు చాలా పని చేసేవారు, కానీ దేవుడి సన్నిధిలో కొండలెక్కి మరి విశ్రాంతి తీసుకునేవారు. విశ్రాంతి అంటే వెళ్ళి పండుకోవడం కాదు, దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ పోతేనే మంచిగా నిద్ర వస్తుంది, అంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనకంతా, సో ఈవెన్ ద డిసైపుల్స్ ఆఫ్టర్ మినిస్ట్రీ నీడెడ్ టు విత్డ్రా విత్ జీసస్ టు ఫైండ్ రెస్ట్. సో దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ హిమ్. సో కొన్నిసార్లు మనం విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి ఒక్క బలహీనం నుంచి ఏదైతే మన మనసులో ఉందో వాటన్నిటి నుంచి మనం బ్రేక్ తీసుకోవాలి, వాటి నుంచి బయటికి రావాలి. రావాలన్నా వద్దా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు ఏమేమి ఆలోచించుకుంటున్నారో ఆలోచించుకోండి. అది మీలో ఉంటే ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నట్ట, దుష్ట ఆత్మ ఉన్నట్ట, దుష్ట ఆలోచనలు ఉన్నట్టు. సో ఇవన్నీ కూడా దేవుని వచనాన్ని నమ్మనోళ్ళు, దేవుని మీద ఆధారపడనోళ్ళు, మరి దేవుడి సన్నిధిలో ఆ భారాన్ని ఎవరైతే సమర్పించలేదో వాళ్ళు మాత్రం ఇదంతా మోసుకుంటారు. బ్రదర్ నేను మీకు ఏదన్నా బాగా చెప్పాలి, ఇక్కడ పెట్టే రాదమ్మా, అవునా కాదు? మందాసం మీద పెట్టేస్తే అన్నీ తీరిపోతాయి. ఎందుకు తీసుకొని రూమ్లోకి వస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు అన్నీ పెట్టేసి వెళ్ళిపోతాం మనం. ఆమేన్. తండ్రి వందనం. సో అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6-7 వచనంలో దేవుడు అంటాడు, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ బై ప్రేయర్ అండ్ పిటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ present your request to God and the peace of God which
ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గార్డ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఇన్ క్రైస్ట్ జీసస్. చదవండి బ్రదర్ త్వరగా. దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో తుఫాన్ లేకపోతే ప్రశాంతమైన వాతావరణం ఉందని మీరు అనుకోకండి. నా జీవితంలో ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ బాధ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నానని మాత్రం మీరు అనుకోకండి. యేసు లేకపోతేనే తుఫాను ఉన్నట్టు. తుఫాను లేదు నా జీవితం బాగుంది అని అనుకోవద్దు. యేసు లేకపోతేనే నా జీవితంలో ప్రశాంతత లేదు. నా కుటుంబంలో నా ఇల్లు చాలా బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నావా? చాలామంది అనుకుంటారు 4 రోజులు బట్టి మా ఆయన నన్ను చూసి నవ్వుతున్నాడని. అవునా కాదు? ఆయనలో ఏం దూరిందో నీకేం తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నవ్వుతున్నాడని అనుకుంటుంది ఈమె. కానీ ఆయన నవ్వుతున్నాడు, ప్రశాంతంగా ఉందని నువ్వు అనుకోకు. ఏమనుకోవాలంటే యేసు లేడు కాబట్టి నా కుటుంబంలో తుఫాన్, ఈ నవ్వు గివ్వు ఉంది, ఇది ప్రశాంతంగా ఉంది అని అనుకోకూడదు. యేసు ఉంటే ఎన్ని రకాల తుఫాను నీ చుట్టూ ఉన్నా కూడా నువ్వు తుఫాన్ ఉందని ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే మార్కు సువార్త 4:36లో ఏమొచ్చింది? అలలు వచ్చినాయి, పడవల మీదకి వచ్చింది అలలు, తుఫాన్ వచ్చింది, అలలు వచ్చినాయి, గట్టిగా గాలి వీసిందా? ఏమన్నా అయ్యిందా? అపోస్తులకు ఏమన్నా అయ్యిందా? ఆందోళన అయ్యింది, కొద్దిగా బాధ కలిగింది, కానీ ఏమన్నా అయిందా? బెంజమిన్ డేవిడ్ ఏం కాలేదు, ఫ్లైట్లో వచ్చేసినావు కదా. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని ఏమీ కాలే. ఒకవేళ యేసు ఉండగా తుఫాను వచ్చినా అలలు వచ్చినా నీ పడవ ఇట్లా అయిపోయినా ఆయన సమయానికి లేచిండి అనుకో, అన్నీ ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సో యేసు లేకపోతేనే తుఫాను ఉన్నట్టు, లేనట్టు కనిపించినా ఉన్నట్టే. సైతాను ఉంటే కదా యేసే ఉండడు. అవునా కాదు? యేసు లేడంటే చీకటి ఉంది. సో యేసు ఉంటే చాలు నాకు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని దురాత్మ శక్తులు, మరి అనారోగ్యం ఉన్నా, ఏది ఉన్నా కూడా యేసు ఉన్నాడు, అది చాలు. ఆయన సమయం వచ్చి నోరు తెరిచిండనుకో, మంచి ప్యాక్ అయిపోతుంది. గాలి ఎంతనో ప్రయాసపడ్డది ఆపడానికి, కానీ యేసు నోరు తెరిచాడు, ఒకటే ఆజ్ఞాపించాడు, గాలి పూర్తిగా ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో అదే ఆజ్ఞ ఏదైతే ఆ యొక్క సముద్రాన్ని ఆజ్ఞాపిస్తే, అదే స్వరము ఏదైతే సముద్రాన్ని ఆజ్ఞాపించిందో ఈరోజు నీలో ఉన్న భారం అంతటికీ ఆజ్ఞాపిస్తుంది. యేసు నామంలో తొలగిపోమని, యేసు నామంలో వెళ్ళిపోమని, యేసు నామంలో ప్రశాంతమైన వాతావరణం మీకు దయచేయమని, యేసు నామంలో అలాంటి బలహీనమైన ఆలోచనలు మీలో రాకుండా నిత్యం దేవుని యొక్క అగ్ని కంచు, ఆయన యొక్క రక్తం సర్వంగా కవచముగా మీ చుట్టూ ఉండి మిమ్మల్ని కాచి కాపాడమని చెప్పి, ఇన్నాళ్ళు వచ్చిన తుఫాన్లు ఈ రోజు నుంచి రాకుండా దేవుడు తన హస్తము కీర్తన గ్రంథం 139వ అధ్యాయం ప్రకారంగా మీ చుట్టూ ఉంచి కాచి కాపాడునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న కొడుకు లేడు, సాముయేలు ప్రవక్త పుట్టలేదని ఎంతో ఆందోళనతో ఉన్నది. ఏమన్నా అయ్యిందా? దేవుడు చిత్తగిస్తేనే అయ్యింది. వెన్ ఏలీ ద ప్రీస్ట్ సెడ్ గో ఇన్ పీస్, కొడుకుని గర్భంలో ధరించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రాఫిట్ ఎలైజా జెజ్బెల్ రాణి చంపేస్తా అన్నది, 450 ప్రవక్తలను చంపిన ప్రవక్త. ఆందోళన, వేదన, చింత, నేను చచ్చిపోతా అన్నాడు. ఏమన్నా అయిందా? ఎవరు రక్షించిండు? దేవుడు. అన్నకు బిడ్డను ఎవరిచ్చిండు? దేవుడు. చంపుతా అంటే చంపేస్తాడా? ప్రాణం అయినది. అంత పుణ్యానికి వచ్చిందా యేసు ప్రాణం చంపేయడానికి? ప్రైజ్ ది లార్డ్. నేను చూసుకుంటా, నేను మాట్లాడతాను. నువ్వేంటి మాట్లాడేది? తోపువా?
అవునా కాదు? అవును బ్రదర్. ఆయన సృష్టించిన వ్యక్తివి. నీతో మాట్లాడాలంటే జవాబు రాబో, దీనికి రాగానే మర్చిపోతాం మనం. అడుగుదాం అనుకున్నాను కానీ ఏమో మర్చిపోయినా కార్డు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం, సో ఈరోజు ఎలైజా ప్రవక్తను మనం చూస్తే ఆయన ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఎంతో బలహీనంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో అదే విధంగా దావీదు రాజుని చూస్తే ఎన్నో యుద్ధాలు తన జీవితంలో, ఎన్నో విధమైన పోరాటాలు, ఎన్నో విధమైన మనశ్శాంతి లేకుండా జీవించాడు దావీదు రాజు. కానీ ఎవరు గెలుపునిచ్చాడు ఆయనకి? దేవుడు. ఎవరు విజయాన్ని ఇచ్చాడు? దేవుడు. ప్రతి దాంట్లో దావీదు రాజుని సౌలు వెంబడించాడు చంపేస్తానని. ఎవరు కాపాడారు? ఆందోళన, వేదన, భారం మోసుకొని తిరగలే దావీదు రాజు. సో ఇవన్నీ కూడా దేవునికి సమర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనము మన పిల్లల్ని, మన బిడ్డలని, మన భర్తని, మన భార్యని, మన ఇబ్బందులను, మన ఇక్కట్లను అలా మోసుకొని తిరుగుతున్నాం. యు క్యారీ యువర్ చిల్డ్రన్, యు క్యారీ యువర్ హస్బెండ్, యు క్యారీ యువర్ సిక్నెస్, యు క్యారీ యువర్ పావర్టీ. ఏం మోస్తలేవు నువ్వు, అన్ని మోస్తున్నావు. పనికి రాంది బరువు, చెత్త, ఆ మురికి ఏదైతే అలా అలలు కొట్టుకొస్తున్నాయో, ఏదేది మనసుకు వస్తుందో అది మోసుకొని తిరుగుతున్నావు. దీనికి ఒక ప్రవక్త కావాలి మీకు, దీనికి ఒక డెలివరెన్స్ కావాలి, దీనికి ఒక హీలింగ్ కావాలి. మోసుకున్నది మనము, కట్టలు కడుతున్నాం. సో దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, నీ బిడ్డలను నాకి, వారు నా బిడ్డలు. మనం ఇయ్యం. చివరికి ఒకసారి ముందుకొచ్చి చూస్తే భర్త ఎవరిచ్చారు, భార్య ఎవరిచ్చారు, బిడ్డలు ఎవరిచ్చారు, జీవితం ఎవరిచ్చారని చూస్తే అన్ని దేవుడు అని మనమే అంటాం. వి స్పీక్ ఎవ్రీథింగ్ గాడ్ హస్ గివెన్, బట్ దెన్ వై యు వరీ? ఐ డిడ్ నాట్ గివ్ యూ వరీ, ఐ డిడ్ నాట్ గివ్ యూ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ నేను నీకు ఇయ్యలే. మళ్ళీ మాటకు వస్తే స్తుతించిన సతాన్ పారిపోతాడు, గుంగుతే తిరిగి వస్తాడు. ఆయన ఎదవ ఆలోచనలు పోవు చూడు. అవునా కాదు? మనసులో ఉన్న భారం అలాగే ఉంది. సో మనం ఎలా తిరుగుతున్నాం? సర్కిల్ కొడుతున్నాం. ఇజ్రాయెల్ బిడ్డలు ఎన్ని సంవత్సరాలు తిరిగిండ్రు ఎడారిలో? 40 సంవత్సరాలు. మనం అదే తిరుగుడు చూడు. బోరబండ టు గన్ ఫౌండరీ, గన్ ఫౌండరీ టు బోరబండ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. దేవుడు అంటున్నాడు, మీకోసం నా చేతులు ఇలా విస్తరించి పెట్టి ఉన్నాను, రమ్మని చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతన కారము చాపి రమ్మను చున్నాడు, రానన్ను చున్నాను, వచ్చేవార వస్తానన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన రా అంటే నేను రాను, నాకు పని ఉంది, నాకు ఈ రోజే అది ఉంది, నాకు ఆ రోజే పిలిచిండు, నేనేం చేయాలి దానికి? మొయ్యి భారం. బుట్టలు బుట్టలు మోసుకో రామ్నగర్ నుంచి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని తప్పు మనది. ఈరోజు మీరందరూ వాక్యం చాలా బాగా వింటున్నారు కాబట్టి మీ భారం అంతా తొలగిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఊరికే తిరుగుతూ ఉండకండి. ఈరోజు నేను ఇందాక అన్నాను గన్పండి టు బోరబండ. మనం రోజు వారం వారం ఆడ తిరుగుతలేం, మీ మనసుకు తెలుసు. పెద్ద చక్కర అయిపోయింది రా బాబు. అయ్యో ఎప్పటి నుంచో పోతుందమ్మా, ఫ్రైడే ఫ్రైడే పోతుందంట. మరి ఏం పోతుందో ఏమో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ సర్కిల్ వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగిండ్రు. మనకన్నా బుద్ధి ఉందా లేదా? ఉందా లేదా? ఎంతమందికి ఉంది? ఏదో మీకే తెలియాలండి. నాకు అర్థమైతే లేదు ఎవరికి ఉందా లేదో. ఇప్పుడు చేయి పెట్టే చూడాలి ఉందా లేదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు అంటున్నాడు, నా చెంతకు తిరిగి రండి, రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ టు యువర్ వెరీ సోల్. ఆందోళనతో, వేదనతో, దుఃఖంతో కాలింగ్ కమ్ టు మీ అంటే రిటర్న్ టు మీ. భారంతో ఉన్న వాళ్ళ అటు పోకు, ఇంకా ఎక్కువ భారం అవుతుంది, నా దగ్గరికి తిరిగిరా. నేను నీ యొక్క ఆందోళన, వేదన, బాధతో నిండిన నీ యొక్క హృదయాన్ని ప్రశాంతమైన వాతావరణంతో దీవిస్తాను. ఆమేన్. నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆమేన్. ఇతరుల యొక్క భారం మోసే బిడ్డగా నువ్వు దీవించబడతావు. ఆమేన్. నీ భారం కాదు,
అనేకుల భారం నువ్వు మోయగలుగుతావు. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. అవునా కాదు? ఇచ్చే బిడ్డగా మారుస్తానంటాడు. డబ్బులా కాదు. ఇతరులకు ఆశీర్వాదం అంటే వాళ్ళ భారం మోయడం, వాళ్ళ వేదన మోయడం, వాళ్ళ యొక్క కన్నీరు తుడవడం, ఇదంతా కూడా మన ఆశీర్వాదమే. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం అంటే 3 అంతస్తు బిల్డింగ్ ఇంకా రాలేదేటిది, మొన్న కారు వస్తుంది అది రాలే, ఇవన్నీ కాదు. ఇతరులకు దీవెనకరంగా, ఇతరుల కోసం కన్నీటి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఇన్ని రోజులు నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగావా? లేదు. ఎందుకంటే నీ కన్నీరు నీకే సరిపోతలేదు కాబట్టి. అవునా కాదు? అవునా కాదు? మన భారముకై మనం రోజు ఏడుస్తామండి. మనం దేనికన్నా ఏడుస్తున్నామంటే ఉన్న ఈ తలలో ఉన్న భారంకై. అది ఎప్పుడో దేవుడు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసి గమ్మున కూర్చోవచ్చు కదా. దానికి ఒక బైండింగ్ ప్రేయరా. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్. సో ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. దేవుని మీద ఆధారపడండి, ఆయన సమయం మీద. నేను కూడా ఎక్కడో అనుకున్నాను అనుకోండి. అవునా కాదు? ఇప్పుడు వెళ్ళిపోతానా? ఆయన అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా పడదు ఈడ. అది ఆడబడాలో ఆడనే పడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటాం అన్ని ఈడనే రాలిపోతాయి. లేలే, ఒక్కొక్కటి ఇజ్రాయెల్లో పడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఒకటి అమాన్లో పడుతుంది. అవునా కాదు? సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటే ఇక్కడ కట్టుకోపోయి బ్రేక్ఫాస్ట్ ఎయిర్పోర్ట్లో తిన్నాం. లంచ్ ఎక్కడ జరిగింది? అదే కదా. సో మధ్యలో వేరే కంట్రీలో పోయి లంచ్ చేసిన నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ లంచ్ అక్కడ అని. అవునా కాదు? అనుకున్నామా? నీ బతుకుకి లేదు. బోరబండ టు లండన్ పోయిండు. మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్, ఒక దగ్గర లంచ్, మరొక దగ్గర డిన్నర్. ఆ రకంగా చూడండి. సో మనం అనుకుంటాం మన జీవితం ఇలాగే గడిచిపోతుంది, కానీ దేవుడు దీవిస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని ప్రైజ్ ద లార్డ్. దేవుని సమయం మీద ఆధారపడండి. హల్లెలూయా. తండ్రి వందనం. సో యు విల్ ఫైండ్ స్టిల్ వాటర్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. సో మీ జీవితంలో అంటే స్టిల్డ్ వాటర్. సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క సమయం మీద మనం ఆధారపడతామో, స్విమ్మింగ్ పూల్ ఎప్పుడైనా ఈత కొట్టిండా? నీ ముఖానికి నీకు నీళ్ళే ప్రమాదం కదమ్మా. నీళ్ళలో గడ్డం ఉంది నీకు. నీళ్ళు నింపి తీసుకురామంటే లైన్ కొట్టింది, పెళ్లి చేసుకుంది. ఆ గంట ముందా లేదా? మళ్ళీ నీళ్ళ దగ్గర పోయింది అనుకో, మళ్ళీ కూడా తగులుకుంటాడు. అవునా కాదు? అవునంటున్నాడు చూడండి. ఆమె నన్ను బ్లెస్సింగ్ అమ్మా. వాళ్ళకి లేదా ఆ దీవెన్లు చూడాలి, పాలు చూడు, మొగాలు చూడు, ఒకటే పెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మా జెరూసలేం వద్దు బాబా అంటే ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక్కడితోటి తట్టుకోలేకపోతున్నా, ఇంకా ఎందుకు అన్నట్టు లెక్క. భయానికి కాదు, భక్తితో కాదు. అమ్మ వద్దు అంటే టైర్డ్ అయిపోయినాను లెక్క అనమాట. అవునా కాదు? చాలామంది అవును అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంచి జోకే. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు ఎవరైనా? లేదా? స్విమ్మింగ్ చేయడం వచ్చా లేదా అడుగుతలేను. స్విమ్మింగ్ పూల్లో దిగినరా? ఎంతమంది దిగిండ్రు? ఓకే, చూడండి. దేవుని యొక్క సన్నిధిలో ఇవన్నీ కూడా మనం దేవునికి సమర్పించేస్తే మీరందరూ కూడా స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టే. ఎట్లా బ్రదర్ అని అడగండి. స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు కదలవు, అలలు రావు, గాలి వీస్తుందా? లేదు. ఏం బ్రదర్, ఎట్లా కనిపిస్తుంది? ఇలా చూస్తే మీ కాళ్ళు కూడా కనిపిస్తాయి, కింద అన్ని కనిపిస్తుంది. అంటే జీవితం క్లియర్ ఉంటుంది. ఏ ఆందోళన ఉండదు, ఏది కరుస్తుంది అన్నట్టు. ఇప్పుడు సముద్రంలో ఉంటే కొన్నిసార్లు చేపలు వచ్చి కరుస్తాయి. అవునా కదా? మేము యోర్దాను నదిలో దిగినాం, బ్యాప్టిజం జీసస్ బ్యాప్టిజం తీసుకునే స్థలంలో వెళ్ళి దిగితే అందరూ వస్తున్నారు, బ్రదర్ నాకు ప్రేయర్ చేయంటే అందరినీ ముంచాలే తీయాలి. కింద నుంచి చేపలు కరుస్తున్నాయి.
ఆ చేపలు కరుస్తున్నాయి, నేను చూడగలుగుతున్నాను, అంత క్లీన్గా ఉంటుంది వాటర్. కానీ స్విమ్మింగ్ పూల్లో ఒక చేప రాదు, ఒక పురుగు రాదు, ఎలాంటి వైరల్ ఉండదు అక్కడ. ప్రశాంతమైన వాతావరణం, నీళ్ళు అలలు ఇటుపోదు అటుపోదు. మన ఇష్టమే. ఎంత గెంతినా మునుగుతామా? ఏదైనా భయం వేస్తుందా, బాధ వేస్తుందా? ఇంకా మనమే పైకెక్కి మళ్ళీ దుంకుతాము. అవునా కాదు? అలాగ ఉంటుంది దేవుడి సన్నిధిలో మీ జీవితం. ఆమేన్. ఇప్పుడు మీ బతుకు మీ ఇష్టం. ఏంటిది? నా బతుకు నా ఇష్టం. ఎక్కడ ఉండాలనుకుంటారు? స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మనం అనుకుంటాం, నేను ఈ రోజు నుంచి ఎక్కడ ఉంటాను? దేవుడిలో. స్విమ్మింగ్ పూల్లో ఉంటాం అనుకుంటాం, కానీ మన మనసు ఉండనియదు. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే దేవుని మీద ఆధారపడితేనే. ఆమేన్. సో ఈరోజు మనం అందరం కూడా యేసు రక్తము, ఒక యేసు రక్తం పాట పాడదాం. చిలకరించి యేసయ్య పాడదాం. చిలకరించి యేసయ్యని పాట పాడి ఆ రక్తం చేత మన శిరస్సు నుంచి అరికాల వరకు మనలో ఉన్న ఈ బలహీనతలన్నీ, ఇది మన వల్ల కాదు, దేవుని ఆత్మ వల్లనే అవుతుంది. దేవుని మీద ఆధారపడాలంటే కూడా దేవుడే గొప్ప కార్యం చేయాలి. దేవుని ఆత్మ మనలో పరిపూర్ణంగా కార్యం చేయాలన్నా కూడా మనం దేవుని మీదనే ఆధారపడాలి. సో ఈ పాటని ప్రార్థనగా చేసుకొని మనం అందరం పాడదాం. మరి అదేవిధంగా మన కుటుంబంలో, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైతే మనసు స్థిరంగా ఉండదో వాళ్ళందరినీ కూడా దేవుడి సన్నిధిలో సమర్పిస్తాం. ఎందుకంటే బాధ మనకుంటేనే రాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు జ్వరం వస్తేనే బాధ ఉంటుందమ్మా. ఆ చిన్న పిల్లడికి జ్వరం వస్తే కూడా నీకు వచ్చినట్టే, ఆ బాధ అంతా నీదే. కుటుంబంలో ఒక్కడికి బాగాలేదంటే మనందరికీ కూడా సిక్కే ఉంటారు. కాబట్టి అలా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఎక్కడ ఎవరు ఎలాంటి పరిస్థితులు, వాళ్ళ వల్ల మన జీవితంలో, మన జీవితానికి అఫెక్ట్ కావద్దది. అలాంటి బలహీనతలు మనలో ప్రవేశించకూడదు. మనం ఆ శోధనకు గురి కాకూడదు. అంటురోగం పక్కన అనుకుంటే నీకు అంటుకుంటే ఏమవుతుంది? గజ్జి వస్తుంది కదా. అయితే ఉండాలన్నా ఒప్పుకోవాలన్నది, అదన్నీ కూడా మనం ప్రార్థన చేయాలి. సో లేచి మనం అందరం కూడా అలాంటి బలహీనతలన్నీ తొలగిపోవాలని, ప్రతి ఒక్కరి దేవుడు యేసు రక్తం చేత కడగాలని అందరం కూడా ఈ పాటని ప్రార్థనగా చేసుకొని పాడి ఆ దేవుడిని అడిగి వేడుకుందాం.